అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ సంబంధించిన సైకాలజీలోని 6వ పాఠ్యాంశము వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాలకు సంబంధించి గత వీడియోలలో 2 పార్ట్లుగా చెప్పుకున్నాము. ఈ వీడియోలో ఈ వైయక్తిక భేదాలకు సంబంధించి పార్ట్ 3ని చెప్పుకుంటున్నాము. ఈ పార్ట్ 3లో ప్రజ్ఞాలబ్ధిని ఎలా అంచనా వేస్తాము, ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన వివిధ నిర్వచనాలు ఇచ్చిన శాస్త్రవేత్తలు ఎవరు, ఈ ప్రజ్ఞను ఎన్ని రకాలుగా మనం మాపనం చేస్తాము, ఈ ప్రజ్ఞాలబ్ధిని ఉపయోగించి విద్యార్థులకు ఎలాంటి మార్గదర్శనం ఇచ్చి వారిని సరైన క్రమంలో వాళ్ళకి టీచింగ్ చేయటానికి, విద్యార్థిని ఎలా అర్థం చేసుకోవడానికి ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రజ్ఞ అనేది ఎలా చేస్తామనేది ఇప్పుడు చూద్దాము. ప్రజ్ఞాలబ్ధి అంటే, ఈ ప్రజ్ఞాలబ్ధి భావనను తొలిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి పేరు స్టెర్న్. జర్మనీకి సంబంధించిన స్టెర్న్ అనే ఒక ఇతను జర్మనీకి సంబంధించిన ఒక సైకాలజిస్టు. ఈ ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన సైకాలజిస్ట్ పేరు స్టెర్న్. ఇతను జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. అయితే ఈ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది లెవిస్ టర్మన్. ఈ లెవిస్ టర్మన్ ఇతను యుఎస్ఏకి చెందిన వ్యక్తి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన వ్యక్తి. ఇతను స్టెర్న్ సూచన మేరకు ఈ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను స్టెర్న్ ఇచ్చిన ప్రజ్ఞాలబ్ధిని ప్రవేశపెట్టిన స్టెర్న్ సూచన ప్రకారము ఇతను లెవిస్ టర్మన్ అనే వ్యక్తి ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ ప్రజ్ఞాలబ్ధి భావనను తొలిసారిగా స్టాన్ఫర్డ్ బినే పరీక్షలలో ఈ స్టాన్ఫర్డ్ బినే పరీక్షలలో ఉపయోగించారు. ఈ ప్రజ్ఞా పరీక్షను మొదటగా దేంట్లో ఉపయోగించారంటే స్టాన్ఫర్డ్ బినే పరీక్షలో ఈ దాన్ని ఉపయోగించారు. అంటే వ్యక్తుల తెలివితేటలను కొలవడానికి వాడే కొలమానము ప్రజ్ఞాలబ్ధి సూచిగా మనము తెలియజేయవచ్చు. ఎందుకంటే ప్రజ్ఞాలబ్ధి సూచి అంటే వ్యక్తుల యొక్క తెలివితేటలను, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఐక్యూని ఈ విధంగా కొలమానం చేయవచ్చు. ఇది మానసిక వయస్సుకు వాస్తవిక వయస్సుకు గల సంబంధాన్ని తెలుపుతుంది. క్రానికల్ ఏజ్ అండ్ మెంటల్ ఏజ్, మానసిక వయస్సు మరియు శారీరక వయస్సుకు సంబంధించిన విషయాలను తెలుపుతుంది. అయితే ఈ పిల్లల మానసిక స్థాయిని అంచనా వేస్తుంది. పిల్లల మానసిక స్థాయిని అంచనా వేస్తుంది. అయితే ఈ ప్రజ్ఞాలబ్ధిని ఏ విధంగా కొలమానం చేయవచ్చు అంటే, ఈ ప్రజ్ఞాలబ్ధిని మనము ప్రజ్ఞాలబ్ధిని ఏ విధంగా కొలవచ్చు అంటే, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అంటే ప్రజ్ఞాలబ్ధి ఇంటెలిజెంట్ కోషెంట్. దీన్ని మానసిక వయస్సు అంటే అతనికి క్రానికల్ ఏజ్, తర్వాత శారీరక వయస్సు, ఈ రెండింటిని మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 చేస్తే మెంటల్ ఏజ్ అండ్ క్రానికల్ ఏజ్ అనేవి ఈ సూత్రాన్ని ఉపయోగించి ప్రజ్ఞాలబ్ధిని అంచనా వేయడానికి ఈ సూత్రం ఉపయోగిస్తుంది. అంటే దీంట్లో మెంటల్ ఏజ్ బై క్రానికల్ ఏజ్ ఇంటూ 100 ఈ సూత్రాన్ని ఉపయోగించి ప్రజ్ఞాలబ్ధిని అంచనా వేయొచ్చని తెలిపారు. అయితే ఈ ప్రజ్ఞాలబ్ధిని మరి వీటికి సంబంధించిన పరిమితులు ఏమైనా ఉన్నాయంటే, కంపల్సరిగా వీటికి సంబంధించి కొన్ని పరిమితులు అనేవి మనకి సూచించడం జరిగింది. ఈ ప్రజ్ఞాలబ్ధికి లిమిట్స్ మరి ఏమైనా ఉన్నాయంటే, ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన లిమిట్స్ అంటే పరిమితులు, ప్రజ్ఞాలబ్ధి యొక్క పరిమితులు.
ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన పరిమితులను ఒకసారి చూసినట్టయితే, ప్రజ్ఞాలబ్ధి అనేది వ్యక్తి ప్రజ్ఞకు ప్రమాణం కాదు, ఫలితాలు పూర్తిగా విశ్వసనీయం కావు. అంటే వ్యక్తికి సంబంధించిన ప్రజ్ఞకు ప్రమాణం కావు, అయితే వీటిలో వచ్చే ఫలితాలు కూడా పూర్తిగా విశ్వసనీయతం కావు. అయితే ప్రజ్ఞకు సంబంధించిన శూన్య స్థానం అనేది ఉండదు. ఎందుకంటే ప్రజ్ఞకు సంబంధించి వ్యక్తికి అనేది వ్యక్తి అంతర భేదాలు ఉంటాయి కాబట్టి ప్రజ్ఞ అనేది ఎప్పుడు శూన్యం అనేది కాదు. తర్వాత కానీ ప్రజ్ఞాలబ్ధి సూచి గణాంక విలువ కావున శూన్య స్థానంలో ఆరంభమవుతుంది కాబట్టి ఇది నిజం కాదు. ఎందుకంటే ఏ వ్యక్తిలో ఆయన ఎంతో కొంత ప్రజ్ఞ అనేది ఉంటుంది, శూన్య స్థానం అనేది ఎవరిలో ఉండదు. అదేవిధంగా వయోజనుల ప్రజ్ఞాలబ్ధి గణన వివాదాస్పదంగా, అదేవిధంగా సాధారణ ప్రజ్ఞ వికాసము 18 లేదా 21 సంవత్సరాలకు ఆగిపోతుందనే భావనే వివాదానికి కారణమైంది. అంటే ప్రజ్ఞాలబ్ధి అనేది 18 నుంచి 21 సంవత్సరాల లోపే ఉంటుంది, తర్వాత అభివృద్ధి దశలు అనేవి ఆగిపోతాయని చెప్పడంతో ఇది ఒక వివాదాస్పదంగా మారింది. తర్వాత మనకు గారెట్ అనే ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఈ గారెట్ ఒక అభిప్రాయాన్ని తెలిపాడు మనకు. ఈ గారెట్ తెలిపిన అభిప్రాయం ఏంటంటే, ఇతని ప్రకారము పరిసరాల మార్పు వలన ప్రజ్ఞాలబ్ధిలో సుమారు 10 పాయింట్ల వైవిధ్యం అనేది కనిపిస్తుంది. అంటే పరిసరాలు అంటే ఒక వ్యక్తి పుట్టి పెరిగిన పరిసరాలను బట్టి ఆ ప్రాంతంలో ఆ పుట్టి పెరిగిన పరిసరాలను బట్టి కూడా ఒక 10 పాయింట్ల విలువ అనేది మనకు డిఫరెన్స్ అనేది చూపిస్తుందని తెలియజేసిన వ్యక్తి ఎవరంటే గారెట్ అనే వ్యక్తి. ఈ ప్రజ్ఞాలబ్ధికి మరి స్థిరత్వాన్ని ఎలా చేయించుకోవాలి? ఈ ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం, ఇప్పుడు ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం, ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వానికి మనం చూసినట్టయితే ఈ సిద్ధాంతపరంగా ఒక వ్యక్తిలో ప్రజ్ఞాలబ్ధి అనేది స్థిరంగా ఉంటుంది. అంటే ప్రజ్ఞాలబ్ధి అనేది వ్యక్తికి డిఫరెన్స్ ఉండకోకుండా స్థిరంగా ఉంటుంది ప్రజ్ఞాలబ్ధి అనేది. కానీ వివిధ కారణాల వల్ల మార్పు అనేది కనిపిస్తుంది. అతను జన్మించిన ప్రాంతం కానీ, తర్వాత అతను మానసిక శారీరక లక్షణాలు కానీ ఈ ప్రజ్ఞాలబ్ధిలో కొంత మార్పుకు కారణమవుతాయి. కానీ ప్రజ్ఞ అనేది అందరిలో స్థిరంగా ఉంటుంది. ఈ మార్పు గణనీయం కాదని, సుమారుగా 5 నుంచి 10 పాయింట్ల వ్యత్యాసము, 5 నుంచి 10 పాయింట్ల వ్యత్యాసం అనేది మాత్రమే సాధ్యమని పరిశోధనల వల్ల తెలుపుతున్నారు. ఈ పరిశోధనల వల్ల మనకు ప్రజ్ఞాలబ్ధి మనం చూసుకున్నట్టయితే ఈ 25 కన్నా తక్కువ ఉంటే, 25 కంటే తక్కువ ఉంటే, 25 కంటే తక్కువ ఉంటే వాళ్ళు మూడులుగా ఉంటారు. అదేవిధంగా 25 నుంచి 50 మధ్య ప్రజ్ఞ ఉన్న వ్యక్తులు, 25 నుంచి 50 మధ్య ఉన్న వ్యక్తులు బుద్ధిహీనులుగా ఉంటారు. అదేవిధంగా 51 నుంచి 70 మధ్య, 51 నుంచి 70 మధ్య ఉన్నవాళ్ళు వారు అల్పబుద్ధులుగా ఉంటారు. 51 నుంచి 70 మధ్య ఉన్న వ్యక్తులు అల్పబుద్ధులుగా ఉంటారు. అదేవిధంగా 71 నుంచి 80 మధ్య ఉన్న ప్రజ్ఞాలబ్ధి గల వారు మందబుద్ధులుగా ఉంటారు. ప్రజ్ఞ అనేది అంటే మనకి మెంటల్ ఏజ్ బై క్రానికల్ ఏజ్, శారీరక వయసు బై మానసిక వయసు ఇంటూ 100 ఆ సూత్రం ప్రకారము దాంట్లో వచ్చిన పాయింట్స్ను బట్టి మనకు ఇది అంచనా, ఈ స్కేలు రూపొందించారు. అయితే 81 నుంచి 90 మధ్యలో ఉన్నవారు సగటు కంటే తక్కువ ప్రజ్ఞ కలవారు, బిలో యావరేజ్ అన్నట్టు వీళ్ళు, బిలో యావరేజ్. అదేవిధంగా 91 నుంచి 110 మధ్య పాయింట్స్ వచ్చిన వారు వీళ్ళు సగటు ప్రజ్ఞ కలవారు, అంటే యావరేజ్ అన్నట్టు. 91 నుంచి 110 మధ్య. తర్వాత 111 నుంచి 120 మధ్య, 111 నుంచి 120 మధ్య ప్రజ్ఞ కలిగిన వారు అబోవ్ యావరేజ్కి సంబంధించిన వారు. తర్వాత 121 నుంచి 140 మధ్య ఉన్నవారు వీళ్ళు ఉన్నత ప్రజ్ఞావంతులు, వీరిని సుపీరియర్స్ అంటారు. 121 నుంచి 140 మధ్య
ప్రజ్ఞ కలిగిన వారిని సుపీరియర్స్ అంటారు. అదేవిధంగా 141 నుంచి 150 మధ్య ప్రజ్ఞ పాయింట్స్ కలిగిన వారు జెనియన్, వీరిని జెనియన్ అంటారు. జెనియన్ అంటారు అంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అన్నట్టు వీళ్ళు. అంటే వీరి 141 నుంచి 150 మధ్య పాయింట్స్ ఉంటే వీరు అత్యంత ప్రజ్ఞావంతులుగా పరిగణిస్తారు. ఒకసారి దీన్ని చూసుకున్నట్టయితే మనకు 25 కన్నా తక్కువ పాయింట్స్ వస్తే ఈ మానసిక వయసు బై శారీరక వయసు అనేవి 25 కంటే తక్కువ పాయింట్స్ వస్తే వీరు మూఢులుగా ఉంటారు, అంటే ఎలాంటి విషయాలకు రెస్పాండ్ కారు. అదేవిధంగా 25 నుంచి 50 మధ్య ఉంటే వీరు బుద్ధిహీనులుగా ఉంటారు. 25 నుంచి 50 మధ్య పాయింట్స్ వచ్చిన వారు బుద్ధిహీనులుగా ఉంటారు. అదే 51 నుంచి 70 పాయింట్స్ మధ్య వచ్చిన వాళ్ళు వీరు మందబుద్ధులుగా కలిగి ఉంటారు. తర్వాత 71 నుంచి 80 మధ్య 51 నుంచి 70 మధ్య అల్పబుద్ధులు, 71 నుంచి 80 మధ్య మందబుద్ధులు కలిగి ఉంటారు. తర్వాత 81 నుంచి 90 మధ్య పాయింట్స్ వచ్చిన వారు వీరు సగటు కంటే కూడా తక్కువ ప్రజ్ఞ కలవారు, అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్. తర్వాత 91 నుంచి 110 వచ్చిన పాయింట్స్ కలిగిన వారు యావరేజ్ స్టూడెంట్స్ అన్నట్టు. యావరేజ్ అంటే సగటు ప్రజ్ఞ కలిగి ఉంటారు. అదేవిధంగా 111 నుంచి 120 మధ్య ఉన్నవారు ఎబో యావరేజ్ అంటే సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞ కలిగిన వారు. తర్వాత 121 నుంచి 140 వరకు పాయింట్స్ వచ్చిన వారు సుపీరియర్ అన్నట్టు, ఇవేనంటే ఉన్నత ప్రజ్ఞావంతులు. తర్వాత 141 నుంచి 150 మధ్య వచ్చిన వారు జెనియన్, అంటే అత్యున్నత ప్రజ్ఞావంతులుగా ఈ స్కేల్ని రూపొందించారు. అయితే ఈ ప్రజ్ఞను మరి ఏ విధంగా గుర్తించాలి? మరి ఇప్పుడు ఈ పాయింట్స్ మధ్య ఉంటే ఇంత ప్రజ్ఞ ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. ఈ పాయింట్స్ మధ్య మరి ఈ ఇంత ప్రజ్ఞ ఉందని తెలియడానికి ఏమైనా పరీక్షలు ఉన్నాయా? అయితే వీటికి సంబంధించిన ఏమైనా పరీక్షలు ఉన్నాయా అంటే కంపల్సరిగా ప్రజ్ఞకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. వీటినే ప్రజ్ఞా పరీక్షలు అంటాము. ఈ ప్రజ్ఞను తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలను నిర్వహిస్తారు, వాటిని ప్రజ్ఞా పరీక్షలు అంటారు. ఈ ప్రజ్ఞా పరీక్షలను గణించేదే ప్రజ్ఞ, అంటే ప్రజ్ఞా పరీక్షలను గణించేదే ప్రజ్ఞ అని నిర్వచనం ఇచ్చిన వాళ్ళు ఎవరంటే వెస్లర్. ఈ వెస్లర్ ఏమన్నాడంటే ప్రజ్ఞా పరీక్షలను నిర్వహించే పరీక్షలనే ఏమంటారంటే ప్రజ్ఞా పరీక్షలు అని తెలిపింది ఎవరంటే వెస్లర్ ఈ నిర్వచనాన్ని ఇచ్చాడు. ప్రజ్ఞా పరీక్షలను గణించేదే అంటే గణించడమే, ప్రజ్ఞా పరీక్షల ద్వారా గణించడమే ప్రజ్ఞ అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే వెస్లర్ అనే సైకాలజిస్టు. తర్వాత ఈ ప్రజ్ఞను ఖచ్చితంగా సంపూర్ణంగా పరీక్షించలేకపోయినా తర్వాత పరిమితులకు లోబడి కొంతమేరకు పరీక్షించి గణించవచ్చు. కొన్ని లిమిట్స్కి మనము కట్టుబడి ఈ ప్రజ్ఞ అనేది అంచనా వేయవచ్చు. దీంట్లో ఈ ప్రజ్ఞలో మనకు ఫస్ట్ది వర్బల్ టెస్ట్, వీటినే శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు అంటాము. ప్రజ్ఞా పరీక్షలు వెర్బల్ టెస్ట్, దీన్నే వెర్బల్ టెస్ట్ అంటాము. ఫస్ట్ టెస్టు దీనికి రాతపూర్వక ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలను వ్యక్తి నుండి కానీ లేదా సమూహం నుండి కానీ రాబట్టేవే శాబ్దిక పరీక్షలు. అంటే ఆ వ్యక్తికి రాతపూర్వకంగా, అంటే ఒక వ్యక్తికి కానీ తర్వాత ఆ సమాజం నుండి కానీ అతనుకు రాతపూర్వకమైన సమాధానాలను ఇచ్చేదే ఈ పరీక్ష. వీటిని పేపర్ పెన్సిల్ పరీక్షలని కూడా అంటారు. ఈ వెర్బల్ టెస్ట్నే పేపర్ పెన్సిల్ టెస్ట్ అని దేన్ని అంటారంటే వర్బల్ టెస్ట్. శాబ్దిక పరీక్షలకు మరొక పేరు ఏంటంటే పేపర్ పెన్సిల్ టెస్ట్ అనే దీనిని ఉపయోగించి చెప్తారు. విద్యార్థుల స్థాయికి తగు బోధన మార్గదర్శకత్వం అందించడానికి ఇవి ఉపయోగపడతాయి. అంటే విద్యార్థుల స్థాయిని గుర్తించి ఆ స్థాయికి తగిన విధంగా బోధించటము, వారికి మార్గదర్శనం కౌన్సిలింగ్ ఇవ్వటానికి ఈ పేపర్ పెన్సిల్ టెస్ట్, దీన్నే శాబ్దిక పరీక్షలు అంటాము, ఇవి ఉపయోగపడతాయి. ఉద్యోగాలకు వ్యక్తులను ఎంపిక చేయటంలో
అదేవిధంగా పరిశోధకులను ఉపయోగిస్తారు. అంటే ఉద్యోగాలకు ఎంపిక చేసేటప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించేటప్పుడు కూడా ఈ శాబ్దిక పరీక్షలు, వెర్బల్ టెస్ట్లు అనేవి నిర్వహించి వారి ద్వారా వ్యక్తి యొక్క నైపుణ్యాలను తెలుసుకోవడానికి ఈ పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే చదవగలగడము, రాయగలగడము వంటి నైపుణ్యం కలవారిని మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు. అంటే చదవడము, రాయడం గల నైపుణ్యాలను కలవారికి ఉపయోగపడుతుంది ఇది. తర్వాత నిరక్షరాస్యులు, చదవడం రాయడం రానివారు, వారి పిల్లలను అందులను పరీక్షించలేము దీని ద్వారా. ఎందుకంటే ఈ పేపర్ పెన్సిల్ పరీక్ష అంటేనే మనకు చదవడము రాయడం వచ్చిన వారికి మాత్రమే ఈ వర్బల్ టెస్ట్ అనేది మనము యూజ్ చేస్తాము. ఎందుకంటే దీంట్లో చదువురాని నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా అందులు, కళ్ళు లేని వారు ఉంటారో, వీరికి ఈ పరీక్షలు ఉపయోగించి పేపర్ పెన్సిల్ టెస్ట్ యూజ్ చేసి మనము వాళ్ళలో ప్రజ్ఞను మనము అంచనా వేయలేము. అంటే కంపల్సరీగా ఎడ్యుకేటర్స్కి మాత్రమే ఉపయోగించే పరీక్ష ఏదంటే ఈ పేపర్ పెన్సిల్ పరీక్ష. దీన్నే వెర్బల్ పరీక్ష అని కూడా అంటాము. ఉదాహరణకి మనం చూసినట్టయితే వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష. దీంట్లో వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష, వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష. ఈ వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష దీనినే వ్యక్తిగత పరీక్ష అని కూడా అంటాము. వ్యక్తిగత పరీక్ష ఎందుకంటామంటే ఈ పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేది మనం ఒక గ్రూప్ నుంచి ఒక్కొక్క వ్యక్తికి ఇండివిజువల్గా ఈ పరీక్షను పెడతాం కాబట్టి ఈ వెస్ట్లర్ అనే శాస్త్రవేత్త ఈ శాబ్దిక పరీక్షను కనిపెట్టాడు కాబట్టి అతని పేరు మీదనే వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష అని దీనికి నామకరణం చేయటం జరిగింది. తర్వాత ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఈ ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఇది సామూహిక పరీక్ష. దీనినే గ్రూప్ టెస్ట్ అంటాము. అంటే దీంట్లో వ్యక్తిగత పరీక్ష ఉన్నది. వ్యక్తిగత పరీక్షకే వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష అనే పేరుంది. తర్వాత సామూహిక పరీక్ష అంటే దీనినే ఆర్మీ ఆల్ఫా పరీక్ష అని చెప్తాము. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అని అంటాము. ఇది రెండు రకాలుగా నిర్వహిస్తారు. వెర్బల్ టెస్ట్ని దీన్నే పేపర్ పెన్సిల్ పరీక్ష అంటాము. దీనిలో వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష, ఈ వెస్ట్లర్ శాబ్దిక పరీక్షనే మనము వ్యక్తిగత పరీక్ష అంటాము. ఈ వ్యక్తిగత పరీక్ష కాకుండా సమూహంకో ఒక గ్రూపుకి మనం పరీక్ష నిర్వహిస్తే దాన్ని ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనే పేరుతోని పిలుస్తాము. అయితే ఈ పరీక్ష ప్రశ్నల తయారీకి 6 అంశాలలో జరుగుతుంది. ఈ ఏవైతే మనకు శాబ్దిక పరీక్షలు ఉన్నాయో, వెస్ట్లర్ వ్యక్తిగత పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్షలు, ఈ పరీక్షలు అనేవి ఉన్నాయో వీటిలో మనకు మొత్తము 6 అంశాలకు లోబడి వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. 6 అంశాలకు లోబడి వీటిని ఈ పరీక్ష ప్రశ్నల తయారీకి 6 అంశాల్లో జరుగుతుంది. ఏవంటే ఆ 6 అంశాలు? 1 సమాచారం అంటే మనకు ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని, తర్వాత రెండవది సమగ్ర అవగాహన అంటే మనకి ఇంటిగ్రేటెడ్, దీనికి సమగ్ర అవగాహన. నెక్స్ట్ మూడవది వివేకంకి సంబంధించింది. తర్వాత పోలికలను గుర్తించడము. నెక్స్ట్ భాషా జ్ఞానాన్ని పరీక్షించడము. తర్వాత స్మృతి, మెమొరీకి సంబంధించినవి. అంటే ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి మనకు ఒక 6 విషయాలలో మనం పరీక్షిస్తాము. ఫస్ట్ది ఇన్ఫర్మేషన్, సమాచారానికి సంబంధించి ఏదైనా ఒక పరీక్షను, ఏదైనా ఒక అంశం పైన ప్రశ్న వేసి ఆ అంశానికి సంబంధించిన సమాచారం ఎంతవరకు తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటం దానికి సమాచారానికి సంబంధించింది. తర్వాత సమగ్ర అవగాహన
అంటే ఎంతవరకు అవగాహన ఉన్నది దానిపైన ఒక సమగ్ర అవగాహన పైన పరీక్షిస్తారు. తర్వాత వివేకం, దాని పట్ల ఎంతవరకు తెలివి కలిగి ఉన్నాడు. తర్వాత పోలికలను గుర్తించటం, ఏవైనా కొన్ని 2 బొమ్మలు ఇచ్చి ఆ విషయానికి సంబంధించినవి దాంట్లో పోలికలను గుర్తించటము. తర్వాత భాషా జ్ఞానం, వాటికి సంబంధించిన భాషను ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు, ఆ భాషా జ్ఞానం ఎంతవరకు ఉందని పరీక్షిస్తాడు. తర్వాత స్మృతి, అంటే ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ పట్ల అతనికి ఎంతవరకు జ్ఞాపకం ఉంది అనే ఈ 6 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి నిర్వహించటము జరుగుతుంది. తర్వాత ఫస్ట్ మనకు శాబ్దిక పరీక్షలు అయిపోయాయి. శాబ్దిక పరీక్షలు అంటే వీటిని వర్బల్ టెస్టులు అంటాము. ఈ వర్బల్ టెస్ట్ తర్వాత అశాబ్దిక పరీక్షలు అనేవి ఉన్నాయి మనకు. అశాబ్దిక పరీక్షలు, ఈ అశాబ్దిక పరీక్షలనే మనం ఏమంటామంటే నాన్ వర్బల్ టెస్టులు అంటాము. రెండవది అశాబ్దిక పరీక్షలు. అశాబ్దిక పరీక్షలు వీటినే నాన్ వర్బల్ టెస్ట్లు అంటాము. నాన్ వర్బల్ టెస్ట్స్ అంటాము. అశాబ్దిక పరీక్షలు రెండవది. అంటే ఈ నాన్ వర్బల్ టెస్టులను నిర్వహించేటప్పుడు దేన్ని పరిగణలోకి తీసుకుంటారంటే సంఖ్యలను, చిత్రాలను, సంఖ్యలు అంటే నంబర్స్, చిత్రాలు అంటే పిక్చర్స్ లేదా ఇమేజెస్, అదేవిధంగా క్షేత్రగణిత ఆకృతులు క్షేత్రగణిత ఆకృతులు అనేవి తీసుకుంటారు. వీటిని ఉపయోగించి నిర్వహించే పరీక్షల ద్వారా భాష వ్యక్తపరచలేని వారు, వ్యక్తపరచలేని వారు వీరికి బాక్స్ ఇలా ఇచ్చి దీంట్లో ఇలా రైట్ మార్కు కొట్టిస్తారు వీరితోని. అంటే వాటికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చి సరైనదేది సరికానిదేది అంటూ ఇలా టిక్ మార్కు పెట్టి వీరిని టెస్ట్ చేస్తారు. అంటే ఈ మార్కు ద్వారా చర్యల ద్వారా సమాధానాలు ఇస్తారు. కావున వీటిని నిష్పాదన పరీక్షలు అంటారు. అందుకే వీటిని నాన్ వర్బల్ టెస్టులు అంటారు. అంటే వారు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రాయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం ఉదాహరణ చూసినట్టయితే ఆర్మీ బీటా పరీక్ష. ఈ ఆర్మీ బీటా పరీక్ష ఇది సామూహిక పరీక్ష, ఇది గ్రూప్ టెస్ట్ అన్నట్టు. ఇది ఆర్మీ బీటా పరీక్ష అంటే ఇది సమూహం, ఒక సమూహానికి ఆర్మీ బీటా పరీక్ష అనేది పెట్టేది. ఇది ఒక గ్రూప్కి, ఒక సమూహానికి నిర్వహిస్తారు. అదేవిధంగా వెస్ట్లర్ శాస్త్రవేత్త గుర్తించిన ఇంకొక పరీక్ష ఏంటంటే వెస్ట్లర్ శాబ్దికేతర పరీక్షలు. వెస్ట్లర్ శాబ్దిక పరీక్షలు అన్నాం కదా ఇంతకుముందు, శాబ్దికేతర పరీక్షలు. వెస్ట్లర్ శాబ్దికేతర పరీక్షలు అంటే ఇది వ్యక్తి పరీక్ష. అంటే వెస్ట్లర్ శాబ్దికేతర పరీక్షలు ఒక వ్యక్తికి మాత్రమే నిర్వహిస్తారు. అదేవిధంగా ఆర్మీ బీటా పరీక్ష అనేది ఒక సమూహ పరీక్ష, ఒక సమూహం మొత్తానికి పెట్టే పరీక్ష ఏంటంటే దీంట్లో ఆర్మీ బీటా పరీక్ష. ఒక వ్యక్తికి మాత్రమే ఉపయోగించేది అశాబ్దిక పరీక్ష ఏం పేరంటే వెస్ట్లర్ శాబ్దికేతర పరీక్ష అని అంటాము. అయితే దీంట్లో ఇంకొకటి గుడ్ ఎనఫ్ పరీక్ష. గుడ్ ఎనఫ్ పరీక్ష, గుడ్ ఎనఫ్ టెస్ట్ అంటాము దీన్నే. ఈ 3 రకాల టెస్టులను అశాబ్దిక పరీక్షలను ఉపయోగించి తెలుసుకుంటాము. అయితే దీంట్లో చదువురాని వారికి, చిన్నపిల్లలకి, అదేవిధంగా పాశ్చాత్యులకు, తర్వాత భాష రాని వారికి, బడి మానివేసిన వారికి ఈ టెస్టులు అనేవి ఉపయోగం. అంటే ఎలాంటి చదువురాని వారికి, ఎవరైనా పాశ్చాత్యులు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడాలనుకునేవారు, భాష నేర్చుకుందాం అనుకునేవారు, అదేవిధంగా బడి మానివేసిన పిల్లలు, వీరందరికీ ఈ అశాబ్దిక పరీక్షలు. దీంట్లో ఒక పర్సన్కి ఉపయోగించేది వెస్ట్లర్ ఆర్మీ బీటా పరీక్ష, వెస్ట్లర్ శాబ్దికేతర పరీక్షలు వ్యక్తికి ఉపయోగిస్తారు. ఆర్మీ బీటా పరీక్ష అనేది ఒక గ్రూపుకు మొత్తానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఇవి పరీక్షలు. వీటికి నిర్వహణ సమయానికి వీటికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే వీటిని వారు రాయడం చదవటం తక్కువ వస్తుంది కాబట్టి వీటిని వాళ్ళు గుర్తించటం, టిక్ మార్క్ పెట్టడము ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది ఈ పరీక్ష, ఏది అశాబ్దిక పరీక్షలు అనేవి. తర్వాత మూడవది వ్యక్తి ప్రజ్ఞా పరీక్షలు. 2 పరీక్షలు అయిపోయాయి మనకు. తర్వాత వ్యక్తి ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఇప్పుడు చూద్దాము.
వెర్బల్ టెస్ట్లు, నాన్ వెర్బల్ టెస్ట్లు అనేవి ఇప్పటివరకు చూసాము. ఇప్పుడు మూడవది వ్యక్తి ప్రజ్ఞా పరీక్షలు. మూడవది వ్యక్తి ప్రజ్ఞా పరీక్షలు. వ్యక్తి ప్రజ్ఞా పరీక్షలు. వ్యక్తి యొక్క ప్రజ్ఞా పరీక్షలు ఏ విధంగా ఉంటాయంటే ప్రయోక్త ప్రయోజ్యుల మధ్య అవగాహన. ప్రయోక్త ప్రయోజ్యులు. ఇంటర్వ్యూవర్ ఇంటర్వ్యూ అంటాము దీంట్లోనే. అంటే ఇంటర్వ్యూని నిర్వహించేవారు వారిని ఇంటర్వ్యూవర్ అంటాము, ప్రయోక్త. తర్వాత ఇంటర్వ్యూని అటెంప్ట్ చేసే వ్యక్తి ప్రయోజ్యుడు. వీళ్ళిద్దరికి మధ్య ఏ టెస్ట్ జరుగుతుందంటే వ్యక్తి ప్రజ్ఞా పరీక్ష. అంటే ప్రయోక్త ప్రయోజ్యుల మధ్య అవగాహన, సత్సంబంధాలు ఏర్పడతాయి. వీరికి ఒకరికొకరికి అవగాహన, సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. వీటి ద్వారా బౌద్ధిక శక్తులను పరీక్షించవచ్చు. కానీ కాలహరణ ఏర్పడతాయి. కాలహరణ అనేది జరుగుతుంది. వ్యక్తికి కూర్చొని మాట్లాడటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాలహరణం అనేది జరుగుతుంది. అదేవిధంగా పరీక్ష తయారీ, నిర్వహణ, ఫలితాల విశ్లేషణ అన్నీ వ్యయ ప్రయాసే. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రజ్ఞా పరీక్షకి కంపల్సరిగా ఒక క్వశ్చన్ పేపర్ను తయారు చేయాలి, ఎగ్జామ్ నిర్వహించాలి, ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కరెక్షన్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేసి అప్పుడు ఫైనల్గా వ్యక్తిని మళ్ళీ ఇంటర్వ్యూకి పిలవడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కాలహరణకు సంబంధించిన పరీక్ష. అంటే ఎక్కువ టైం టేకన్ ప్రాసెస్ అనేది ఉంటుంది దీంట్లో. అయితే సుశిక్షితులైన నిర్వాహకులు తక్కువ సంఖ్యలో ఉంటారు. దీంట్లో సుశిక్షితులైన వారు అంటే వెల్ ట్రైన్డ్ పర్సన్స్ అనేవాళ్ళు దీంట్లో తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తి ప్రజ్ఞా పరీక్షల్లో దీనికి చాలా వ్యయ ప్రయాసాలతో కూడింది. ఉదాహరణకు చూసినట్టయితే వెస్ట్లర్ మాపని అనే ఒక పరీక్ష ద్వారా, తర్వాత బాటియా, ఇంకొక వ్యక్తి బాటియా మాపని నిష్పాదన పరీక్ష. బాటియా నిష్పాదన పరీక్ష. ఈ బాటియా నిష్పాదన పరీక్ష, వెస్ట్లర్ మాపని ఈ రెండు టెస్టులను ఉపయోగించి వ్యక్తి ప్రజ్ఞా పరీక్షలను చేసే టెస్టులు ఏమిటి అంటే వెస్ట్లర్ మాపని ఒకటి, రెండవది బాటియా నిష్పాదన పరీక్ష. ఈ రెండు టెస్టులను ఉపయోగించి వ్యక్తి యొక్క ప్రజ్ఞకు పరీక్షలు నిర్వహిస్తారు. దీంట్లో నాలుగో అంశం, నాలుగో టెస్టు. మనకు ఈ 3 టెస్టులు అయిపోయాయి కదా, దీంట్లో నాలుగో టెస్టు ఇంకొకటి ఉంది. ఈ నాలుగో టెస్టును మనం చూసినట్టయితే ఈ నాలుగో టెస్టు సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. నాలుగోది సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. దీన్నే గ్రూప్ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటాము. ఒక గ్రూపు, ఒక సమూహంకి పెట్టేవి ఇవి ప్రామాణీకృత పరీక్షలు. వీటి నిర్వహణ తేలిక. ఎందుకంటే ఒక గ్రూప్ మొత్తానికి ఈ టెస్ట్ను నిర్వహిస్తాము. తర్వాత విశ్వసనీయత, సప్రమాణత అనేవి వీటిలో ఉంటాయి. తర్వాత ఉద్యోగుల ఎంపికలో మార్గదర్శక కేంద్రాల్లో ఉపయోగిస్తారు. వీటిని ఉద్యోగుల ఎంపికలో అంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా వారిని నింపేటప్పుడు ఆ నోటిఫికేషన్కి సంబంధించి అందరికీ ఒకే పరీక్ష పేపర్ తయారు చేయటము, అందరికీ ఒకే సమయంలో ఒకే సెంటర్లో నిర్వహించిన ఏవైతే కొన్ని సెంటర్స్ ఉంటాయో సెంటర్స్ని కేటాయించి అన్ని సెంటర్స్లో ఒక్కసారే ఎగ్జామ్ కండక్ట్ చేయటము. కాబట్టి వీటికి తేలిగ్గా చాలా ఈజీగా వీటిని నిర్వహించవచ్చు. ఈ సమూహక పరీక్ష. దీంట్లో ఉద్యోగాలకు ఎంపిక చేసేవారికి అదేవిధంగా మార్గదర్శక కేంద్రాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఈ సామూహిక ప్రజ్ఞా పరీక్షల్లో మనకు చెప్పుకోదగింది ఏంటంటే ఓటిస్ అనే శాస్త్రవేత్త కనిపెట్టిన ప్రజ్ఞా పరీక్షల పేర్లు ఏంటంటే మానసిక సామర్థ్యాల పరీక్ష. ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష అంటాము. అయితే ఇది
సామూహిక శాబ్దిక పరీక్ష, సామూహిక శాబ్దిక పరీక్ష అంటాము. ఈ ఓటిస్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు కాబట్టి దీన్ని ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష అంటాము. ఇది సామూహిక పరీక్ష, సామూహిక శాబ్దిక పరీక్షగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఆర్మీ ఆల్ఫా పరీక్షలు, ఇది సామూహిక ఆర్మీ ఆల్ఫా పరీక్షలు, ఆర్మీ ఆల్ఫా పరీక్షలు, తర్వాత ఆర్మీ బీటా పరీక్షలు, బీటా పరీక్షలు, ఆర్మీ ఆల్ఫా పరీక్షలు, ఆర్మీ బీటా పరీక్షలు, తర్వాత రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెస్ మాత్రికల పరీక్ష అంటాము. తర్వాత కస్టమన్ ఎండర్సన్ పరీక్ష, కస్టమన్ ఎండర్సన్ పరీక్ష, కస్టమన్ ఎండర్సన్ పరీక్ష, కస్టమన్ ఎండర్సన్ పరీక్ష, కస్టమన్ ఎండర్సన్ పరీక్ష. తర్వాత టర్మన్ మానసిక సామర్థ్య సమూహ పరీక్ష, టర్మన్ మానసిక సామర్థ్య పరీక్ష, టర్మన్ మానసిక సామర్థ్య పరీక్ష, మానసిక సామూహిక పరీక్ష. ఈ పరీక్షలన్నీ కూడా దీంట్లో సామూహిక ప్రజ్ఞా పరీక్షల్లో ఉపయోగిస్తాము. దీంట్లో ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ద్వారా నిర్వహిస్తాము. తర్వాత ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఈ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక శాబ్దిక పరీక్ష, సామూహిక అశాబ్దిక పరీక్ష రెండు ఉంటాయి. ఆల్ఫానేమో ఆర్మీ ఆల్ఫానేమో సామూహిక శాబ్దిక పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష ఏమో సామూహిక అశాబ్దిక పరీక్ష, ఇవి నిర్వహిస్తారు. తర్వాత రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష, కస్టమన్ ఎండర్సన్ పరీక్ష, తర్వాత టర్మన్ మానసిక సామర్థ్య పరీక్ష అనేవి ఇవి మొత్తము ఈ సామూహిక పరీక్షల ద్వారా తెలుపుతారు. అదేవిధంగా ఇంకొకటి ఉన్నది, ఐదోది వేగ పరీక్షలు. మొత్తం 6 పరీక్షలు అని చెప్పుకున్నాం కదా, దీంట్లో వేగ పరీక్షలు అనేవి ఉంటాయి. ఇంకో ఐదవది వేగ పరీక్షలు. ఈ వేగ పరీక్షలని మనం చూసినట్టయితే ఒకసారి ఇచ్చిన సమయంలోనే పూర్తి చేయాలి, ఇది చాలా ఈజీ. వేగ పరీక్షలు అంటే మనకు ఒక అంశాన్ని ఒక టైంలో, ఒక నిర్దేశిత టైంలో ఇస్తారు. ఆ నిర్దేశిత టైంలో మాత్రమే ఫాస్ట్గా చేయాలి. ఈ ఐదోది ఏంటిదంటే వేగ పరీక్షలు. ఈ వేగ పరీక్షలు నిర్వహించేటప్పుడు వీటిలో ఏం చేస్తారంటే ఒక నిర్దేశిత సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన సమయంలోనే పూర్తి చేయాలి అంటే ఇచ్చిన సమయం లోపలనే ఈ క్వశ్చన్స్ అనేవి పూర్తి చేయాలి. అందుకే దీనికి అంటే మనకు ఒక 10 మినిట్స్లో 10 క్వశ్చన్స్ ఫినిష్ చేయాలంటే దాన్ని వేగంగా చేయాలి. ఎందుకంటే ఆ టైంని అందుకోవడానికి వేగంగా చేస్తారు కాబట్టి దీనిని అందుకే వేగ పరీక్ష అనే పేరును ఇవ్వడం జరిగింది. వేగ పరీక్ష అనే పేరును ఇవ్వడం జరిగింది. తర్వాత ఆరవది శక్తి పరీక్షలు. ఆరవది శక్తి పరీక్షలు. ఆరవ పరీక్షనే శక్తి పరీక్షలు అంటారు. ఈ శక్తి పరీక్షలను మనం చూసినట్టయితే తేలికైన ప్రశ్నలతో మొదలై క్రమక్రమంగా కఠినత్వ స్థాయి అనేది పెంచుతూ పోయేవి. అంటే సింపుల్ టు కాంప్లెక్స్, అంటే ఈజీ టు హార్డ్. అంటే ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం సరళమైన ప్రశ్నలు, తేలికైన ప్రశ్నలు ఉండి పోతూ కఠినత్వాన్ని పెంచుతూ వెళ్తుంటారు. దీన్ని ఈ విధంగా ఉంటాయి. అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్షలు, ఆర్మీ బీటా పరీక్షలు యార్క్ మార్గదర్శకత్వంలో రూపొందాయి. అంటే వీటిని అక్షరాస్యులైన వారికి, నిరక్షరైన వారికి సైన్యంలో చేర్చుకునేందుకు వాడతారు. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా పరీక్షలు. అయితే అన్ని జాతుల వారిని, అన్ని భాషల వారిని ప్రజ్ఞను మాపనం చేయడానికి వీలుగా బొమ్మలతో ఉన్న రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికా పరీక్షను వాడతారు. అంటే జనరల్గా ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా పరీక్షలు అనేవి సైన్యంలో చేర్చుకోవటానికి వీటికి ఉపయోగిస్తే,
రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ అనేది మిగతా సాధారణ సమూహాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ విధంగా ఈ టెస్టులు అనేవి నిర్వహిస్తారు. తర్వాత ప్రజ్ఞా పరీక్షల లక్షణాలు, మరి వీటికి ఇన్ని రకాల పరీక్షల ద్వారా మనం వ్యక్తిని టెస్ట్ చేస్తాం కదా, మరి ఈ టెస్టులు చేస్తే వీటిలో ఏమేమి లక్షణాలు ఉన్నాయి, ప్రజ్ఞా పరీక్షల యొక్క లక్షణాలు మనం ఒకసారి చూసినట్టయితే ప్రజ్ఞా పరీక్షల లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి దీనికి, ప్రజ్ఞా పరీక్షల లక్షణాలు, ప్రజ్ఞా పరీక్షల యొక్క లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి చూసినట్టయితే ఒకసారి దీంట్లో మొట్టమొదటిది సప్రమాణత. సప్రమాణత ఏంటిదంటే ఇది సప్రమాణత, పరీక్ష దేనిని మాపనం చేస్తున్నది, ఎంత సరిగా మాపనం చేస్తుంది తెలియజేసేదే సప్రమాణత. అంటే దేనికోసం ఆ పరీక్షను నిర్వహిస్తున్నాము, దాని నుంచి మనము ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఏ ఉద్దేశంతో పరీక్ష నిర్వహిస్తున్నాము, దానిని మాత్రమే మాపనం చేస్తే దానిని ప్రామాణీకృత పరీక్ష అంటాము. అంటే మనం పర్టికులర్గా ఒక అంశం గురించి తెలుసుకోవడానికి పరీక్షను నిర్వహిస్తే దానిని ఏమంటామంటే సప్రమాణత ఉండాలి దానికంటే ప్రామాణీకృత పరీక్ష అంటాము. సప్రమాణత ఉపయోగించి చేసేదే ప్రామాణీకృత పరీక్ష అని మనము చెప్పుకోవచ్చు సప్రమాణతను ఉపయోగించి. తర్వాత రెండవది విశ్వసనీయత ఉండాలి ఆ టెస్టులో. విశ్వసనీయత అనేది ఉండాలి. అంటే ఒకే పరీక్షను భిన్నమైన వ్యక్తులకు భిన్నమైన సందర్భాల్లో నిర్వహించినప్పుడు, అంటే ఒకే పరీక్ష భిన్నమైన డిఫరెంట్ పర్సన్కు డిఫరెంట్ సందర్భాలలో వాళ్ళకు నిర్వహించినప్పుడు ఆ పరీక్ష ఎంతవరకు స్థిరమైనదో, అదేవిధంగా ఆధారపడి ఎంతవరకు స్థిరమైన విషయాలపైన ఆధారపడిందో తెలియజేసేదే విశ్వసనీయత. అంటే ఆదర్శ ప్రజ్ఞా పరీక్షకు ఎప్పుడు విశ్వసనీయత ఉండాలి. మనం ఏదన్నా ఒక మోడల్ టెస్ట్ను పెట్టేటప్పుడు అది ఎంతమంది రాసినా కానీ ఎంతమంది చెక్ చేసినా కానీ కరెక్ట్గా ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా పోలి ఉండాలి. ఓకేనా? ఇవి ప్రజ్ఞా పరీక్షకు విశ్వసనీయత ఉందో లేదో తెలుసుకోవడానికి సహసంబంధ గుణకము గణన చేసి నిర్ధారిస్తారు. కోఎఫిషియంట్ ఫ్యాక్టర్ అంటాము. సహసంబంధ గుణకాన్ని ఉపయోగించి ఈ ప్రజ్ఞా పరీక్షలను టెస్ట్ చేస్తారు, నిర్ధారిస్తారు. అందుకు ఈ సహసంబంధ గుణకం ఉపయోగించి చేయటానికి 3 పద్ధతులను ఉపయోగిస్తారు. 3 పద్ధతులను ఉపయోగిస్తారు. ఆ 3 పద్ధతులను మనం ఒకసారి చూసినట్టయితే సమరూప పద్ధతి ఒకటి, సమరూప పద్ధతి, రెండవది పునఃపరీక్ష పద్ధతి, ఇక మూడవది ద్విఖండన పద్ధతి. అంటే ఈ సహసంబంధ గుణకం ఉపయోగించి వీటిని 3 రకాలుగా పరీక్షలిస్తాము. ఒకటి సమరూప పద్ధతి, రెండవది పునఃపరీక్ష పద్ధతి, మూడవది ద్విఖండన పద్ధతి అనేది ఉపయోగిస్తారు. దీంట్లో మూడవది వస్తునిష్టత అనేది ఉండాలి. వస్తునిష్టత ఈ పరీక్షల్లో కంపల్సరీగా మనకి వస్తునిష్టత అనేది కూడా ఉండాలి. వస్తునిష్టత అంటే మనకు ఏ ఇద్దరు వ్యక్తులు కూడా పరీక్షకు ప్రశ్నపత్రాన్ని పరీక్ష చేసిన ఒకే విధమైన మార్కులు వచ్చినప్పుడు వస్తునిష్టత ఉన్నట్టు. అంటే ఆ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని విద్యార్థులు రాసిన తర్వాత ఏ ఇద్దరు వ్యక్తులు చెక్ చేసినా కానీ వాటికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్సు, కరెక్ట్గా స్కోరు ఇవన్నీ ఉండాలి. వాటికి ఎలాంటి మంచిగా టాలీ కావాలి 2 విషయాలకు. కాబట్టి దాన్ని వస్తునిష్టత అంటాము. తర్వాత ఆచరణాత్మకత, నాలుగవది ఆచరణాత్మకత అంటాం. అంటే అంశాలు స్పష్టంగా సంక్షిప్తంగా ఉండాలి. తర్వాత నిర్వహణ సౌలభ్యంగా ఉండాలి. ఆ అంశాలు స్పష్టంగా ఉండాలి, నిర్వహణ సౌలభ్యంగా ఉండాలి. అప్పుడు ఆ టెస్టులు అనేవి వాటికి సప్రమాణత ఉండాలి, విశ్వసనీయత కలిగి ఉండాలి, వస్తునిష్టత ఉండాలి, ఆచరణాత్మకమైన అంశాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనము టెస్టులు అనేవి నిర్వహించాలి.
అయితే ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన మార్పులు ఏమైనా ఉన్నాయా? లక్షణాలు చూసాం కదా, ఈ లక్షణాలు ఏముండాలి? సప్రమాణత, విశ్వసనీయత, వస్తునిష్టత ఇవన్నీ ఉండాలని చెప్పుకున్నాం. అయితే ఈ ప్రజ్ఞా పరీక్షలను నిర్వహించేటప్పుడు మనకు ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన మార్పులు, ఈ ప్రజ్ఞా పరీక్షల్లో ఏమైనా మనకు మార్పులు అనేవి చోటు చేసుకుంటాయా? ఈ ప్రజ్ఞా పరీక్షల మార్పులు, చేంజెస్, ఈ ప్రజ్ఞా పరీక్షల మార్పులు అనేవి ఒకసారి చూసినట్టయితే ఈ ప్రజ్ఞా మాపనంలో వ్యక్తి యొక్క అంతర్గత సామర్థ్యాలను మాపనం చేయడం జరుగుతుంది. ఇంటర్నల్ కెపాసిటీని టెస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. తర్వాత ప్రపంచంలో మొదటగా ప్రజ్ఞా మాపనని 1908లో మొట్టమొదటి ప్రజ్ఞా మాపన్ని ఫ్రెంచ్ భాషలో బినే తయారు చేశాడు. బినే అనే ఒక శాస్త్రవేత్త, ఇతను ఫ్రెంచ్ భాషలో తయారు చేశాడు ఈ ప్రజ్ఞా పరీక్షలను. అయితే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటాము, అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటాము. ఈ ఇంటెలిజెంట్ టెస్ట్లకి ఫాదర్ లాంటి వాడు ఎవరు? పితామహుడు అని ఎవరిని అంటామంటే బినేని అంటాము. ఎందుకంటే ఈ ఇంటెలిజెన్స్ టెస్ట్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1908 సంవత్సరంలో తయారు చేసిన శాస్త్రవేత్త పేరు బినే పరీక్ష. బినే అనే శాస్త్రవేత్త, ఇతను ఫ్రెంచ్ భాషలో తయారు చేశాడు. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనే ఎవరిని అంటారంటే బినే అనే శాస్త్రవేత్తను అంటారు. ఇతను ఈ టెస్ట్లను ఎప్పుడు కనిపెట్టాడంటే 1908. ఏ భాషలో కనిపెట్టాడంటే ఫ్రెంచ్ భాషలో ఇతను తయారు చేశాడు. అందుకే బినే ఇతను సైమన్ సహాయంతో తయారు చేశాడు ఈ టెస్ట్లని. బినే అతని వ్యక్తి సైమన్ అనే ఇంకొక శాస్త్రవేత్తతో కలిపి సంయుక్తంగా తయారు చేశారు. కాబట్టి ఈ ప్రజ్ఞామాపన పరీక్షలు, ఈ ఇంటెలిజెన్స్ టెస్ట్లని బినే సైమన్ ఇంటెలిజెన్స్ టెస్ట్, బినే సైమన్ ప్రజ్ఞామాపన పరీక్షలు అని అంటారు. ఎందుకంటే బినేతో పాటు పనిచేసిన వ్యక్తి సైమన్ అనే వ్యక్తి. అందుకే ఆ రెండు టెస్టులకు బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షలు అనే పేరును ఖరారు చేయటం జరిగింది. దీన్నే మొదటి ఐక్యూ టెస్ట్ పేరు. దీంట్లో మొదటి ఐక్యూ టెస్ట్ ఇంటెలిజెంట్ కోషెంట్ టెస్ట్. ఈ దీంట్లో మొదటి ఐక్యూ టెస్ట్ బినే సైమన్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. బినే సైమన్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం. బినే సైమన్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. బినే సైమన్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం. దీంట్లో మొట్టమొదటి ఐక్యూ టెస్ట్ కనిపెట్టారు. దాని పేరే బినే సైమన్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనే పేరు వచ్చింది. ఈ బినే సైమన్ ప్రజ్ఞా మాపనని అమెరికాలోని అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎల్ఎం టర్మన్ ఈ ఎల్ఎం టర్మన్ అనే వ్యక్తి అమెరికా పౌరులకు సరిపోయే విధంగా రూపాంతరం చేసి దీన్ని ప్రామాణీకరించాడు, దీన్ని మాడిఫై చేశాడు. ఎల్ఎం టర్మన్ ఎవరు? వీళ్ళు బినే సైమన్, వీళ్ళిద్దరూ ఈ ఇంటెలిజెంట్ టెస్టులు అనేవి తయారు చేసినప్పుడు దీనికి అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎల్ఎం టర్మన్ అనే వ్యక్తి అక్కడ అమెరికా పౌరులకు వాళ్ళ సామర్థ్యాలను పరీక్షించడానికి కొన్ని అంశాలను జోడించి ఇతను ఇది ఏం చేశాడంటే దీన్ని ప్రామాణీకరించాడు. ఇది పెద్దల కోసం కూడా రూపొందించారు. దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి. మరి వీరిని తయారు చేయడంతో పాటు దీంట్లో కొన్ని డిఫాల్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ డిఫాల్ట్స్ ఏంటి అంటే భాషపై ఆధారపడము. కంపల్సరిగా మనం ఎవరికైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో కంపల్సరిగా ఇది భాషపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇది ఒక డిఫాల్టే.
తర్వాత సామూహికంగా నిర్వహించలేకపోవడము, అంటే ఈ బినే సైమన్ పరీక్ష అనేది ఒక వ్యక్తికి ఉపయోగించే పరీక్ష, కానీ ఇది ఒక గ్రూప్ మొత్తానికి ఉపయోగించడానికి ఇది ఎంత మాత్రము పనికిరాదు. కాబట్టి ఇవి 2 డిఫాల్ట్స్. ఒకటి భాషకు సంబంధించింది, అంటే భాషపై ఆధారపడటం. ఒక ఆఫ్రికన్ వ్యక్తిని, లేకపోతే ఒక ఆస్ట్రేలియా వ్యక్తిని, ఒక ఆసియన్ వ్యక్తిని లేకపోతే నిర్వహించాలంటే కంపల్సరీగా ఈ పరీక్ష నిర్వహించే వ్యక్తికి ఆ భాష తెలిసిన్నప్పుడే ఆ భాషలో ఆ టెస్టును నిర్వహించగలుగుతాడు. అదేవిధంగా ఒకే వ్యక్తికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తాం, కానీ గ్రూప్ టెస్ట్గా దీనిని చేపట్టలేకపోవడం అనేది ఈ టెస్టుకి, ఈ ఐక్యూ బినే సైమన్ పరీక్షకు, బినే సైమన్ ఇంటెలిజెన్స్ టెస్ట్కి ఇది ఒక డిఫాల్ట్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక శాస్త్రవేత్త ఉన్నాడు. ఈ ఇంటెలిజెన్స్కు సంబంధించిన టెస్ట్లు, దీంట్లో గార్డెనర్ అనే ఒక దీనిపైన, ఈ ప్రజ్ఞా పరీక్షలపైన కొన్ని సిద్ధాంతాలను వీరు రూపొందించారు. ఈ సిద్ధాంతాలను మనం చూసినట్టయితే గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము. ఈ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, దీనినే గార్డెనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాము. గార్డెనర్ మల్టిపుల్ ఇంటెలిజెంట్ టెస్ట్ అంటాము. గార్డెనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాము. ఈ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ఒకటి థియరీని వీరు ప్రవేశపెట్టారు. దీన్ని ప్రతిపాదించింది హార్వర్డ్ గార్డెనర్. ఇతని పూర్తి పేరేంటిది? హార్వర్డ్ గార్డెనర్. హార్వర్డ్ గార్డెనర్ అనే వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి పేరు ఏంటంటే హార్వర్డ్ గార్డెనర్, ఇతని పూర్తి పేరు. అందుకే ఇతని పేరులోనే గార్డెనర్ అనే పేరును తీసుకొని గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అనే పేరును దీనికి ప్రతిపాదించారు. అయితే గార్డెనర్ నిర్వహిస్తున్న పదవులు, ఇతను హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సంజ్ఞ విద్య మనోవిజ్ఞాన శాస్త్రాలకు ఆచార్యులు. ఇతను సంజ్ఞ విద్య మనోవిజ్ఞానం అంటే సైకాలజీకి సంబంధించిన ఒక ఎడ్యుకేషనిస్ట్, ఆచార్యులుగా, ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తర్వాత హార్వర్డ్ స్కూల్లో చేస్తున్నాడు. అదేవిధంగా బోస్టన్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మెడిసిన్లో నాడీ శాస్త్ర విభాగంలో సంయుక్త ఫ్యాకల్టీగా ఇతను వర్క్ చేస్తున్నాడు. అయితే ప్రజ్ఞ అనేది ఏకైక విషయమా లేదా స్వాతంత్ర ప్రజ్ఞాత్మక విభాగాల సంకలనమా అని ప్రశ్నకు సమాధానంగా ఇతను ఏం చేశాడంటే 1983లో ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్స్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ప్రజ్ఞకు కొత్త నిర్వచనాన్ని, సిద్ధాంతాన్ని ఇతను ప్రతిపాదించాడు. ఇతను ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే బుక్లో ఇతను ప్రజ్ఞకు ఒక కొత్త నిర్వచనాన్ని, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు గార్డెనర్. అయితే ప్రజ్ఞ అనేది సాంస్కృతిక పరిస్థితుల్లోని సమస్యలను పరిష్కరించడానికి కానీ ఆ సంస్కృతికి ఉపయోగపడే విధంగా ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యం అని ఇతను నిర్వచనం ఇచ్చాడు. గార్డెనర్ ఇచ్చిన నిర్వచనం ఏంటిదంటే ప్రజ్ఞ అనేది ఏ సాంస్కృతిక పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించడానికి కానీ ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యము అని నిర్వచనాన్ని గార్డెనర్ ఇచ్చాడు. అయితే ఈ గార్డెనర్ సిద్ధాంతాన్ని మనం చూసినట్టయితే బోస్టన్ యూనివర్సిటీ ఆఫ్ అఫేసియా రీసెర్చ్ సెంటర్లో పక్షవాతం వలన మాట పోయిన వారికి ఇతను ప్రయోగించాడు. అదేవిధంగా హార్వర్డ్ ప్రాజెక్టులో జీరోలో సంజ్ఞానాత్మక అభివృద్ధి పైన పరిశోధనలో
పాల్గొన్న పిల్లలకు ఇతను ఈ టెస్టును ప్రయోగించాడు. అయితే ఈ గార్డెనర్ ప్రకారము ఈ ప్రజ్ఞ అనేది 7 స్వతంత్ర కారకాలుగా ఉంటుంది. 7 స్వతంత్ర కారకాలుగా ఉంటుందని తెలిపాడు. దీన్ని క్రమక్రమంగా ఇతను 8కి పెంచాడు. క్రమక్రమంగా 8కి పెంచాడు. అయితే ప్రతి ఒక్కొక్కరి వారిలో వారి అనువంశికత, పరిసరాలలోని అనుభవాల ఆధారంగా విభిన్నంగా రూపుదిద్దుకుంటాయని తెలిపాడు. అంటే పరిసరాలు, అనువంశికత లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ పరీక్షలు అనేవి ఉంటాయని తెలిపాడు. ప్రతి ప్రజ్ఞా పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి పనిచేస్తుందని తెలిపాడు. ప్రతి ప్రజ్ఞా పరిస్థితుల్ని బట్టి అంచనా వేయవచ్చని ఇతను తెలిపాడు ప్రజ్ఞా పరీక్షలను. అయితే గార్డెనర్ మొదట ఈ 7 రకాల పరీక్షలు 7 రకాలుగా ఇతను 7 రకాలను గుర్తించాడు. తర్వాత ఏమైందంటే దీనినే ప్రకృతి సహజ ప్రజ్ఞను జోడించటంతో 8వ రకము చేరింది. అంటే మొదట ఇతను గార్డెనర్ 7 రకాలనే గుర్తించాడు. అంటే ప్రకృతికి సంబంధించి సహజ ప్రజ్ఞను 8వ అంశంగా చేర్చటంతో ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి మొత్తము 8 అయ్యాయి. అయితే దీంట్లో మరి ఈ ప్రజ్ఞ రకాలు ఉన్నాయి కదా, ఈ ప్రజ్ఞ రకాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. ప్రజ్ఞ రకాలు. ఈ ప్రజ్ఞా రకాలను బట్టి వ్యక్తిని ఈజీగా అంచనా వేయడము, అదేవిధంగా అతని లక్షణాలన్నింటినీ మనము తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. దీంట్లో ప్రజ్ఞా రకాలు. ఈ ప్రజ్ఞా రకాలలో మనం చూసినట్టయితే ఒకటిది భాషా ప్రజ్ఞ. ఈ భాషా ప్రజ్ఞ అనేది మనం చూసినట్టయితే 10 నేర్పరులు, పద నేర్పరులు ఉంటారు. వర్డ్ స్మార్ట్ అంటే పదాలను, అర్థాలను, వాటి క్రమాన్ని సులభంగా గ్రహించగలిగే సామర్థ్యము. మనకి వర్డ్స్ని, వాటి పదాలను, వాటి అర్థాలను సులభంగా గ్రహించడాన్నే మనము భాషా ప్రజ్ఞ అంటాము. అయితే ఈ భాషా ప్రజ్ఞ అనేది ఇది సంభాషణ లేదా లిఖిత రూపాల్లో ఉంటుంది. ఏవైతే భాషా ప్రజ్ఞ అనేది ఇది సంభాషణ, లిఖిత రూపాల్లో ఉంటుంది. అంటే విషయాలను గుర్తుంచుకోవడానికి, మనల్ని మనము వ్యక్తపరచుకోవడానికి ఈ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే వీరు రాయడంలో, పదాలను సృష్టించడంలో, ఇతరులను ఒప్పించడంలో అమిత ఆనందాన్ని పొందుతారు. ఉదాహరణకి రచయితలు, ఉపన్యాసకులు, వక్తలు కూడా ఈ భాషా ప్రజ్ఞను కలిగి ఉంటారు. అంటే వీరు పదాలను సేకరించి వాటిలో అర్థాలను, నానార్థాలను, పర్యాయ పదాలను ఇలాంటిని మొత్తాన్ని ఉపయోగించి కొత్త కొత్త అర్థాలను సృష్టించి వాటిని ప్రజలపైన పాటల రూపంలో, కవితల రూపంలో ఉపయోగించి ఈ భాషా ప్రజ్ఞ కలిగిన వారు ఎక్కువగా సంతోషం, అమితమైన ఆనందాన్ని పొందుతారు. ఉదాహరణగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే మనకు దీంట్లో రచయితలు ఉంటారు, రచయితలు మంచి రచనలు చేయడము, మంచి పాటలు రాయటము, కవిత్వాలు రాయటము, వీరు చేసి వాటి ద్వారా ప్రజల్ని ఆనందపరచటము. తర్వాత ఉపన్యాసకులు మంచి మంచి అర్థాలను, ఆ సందర్భానికి తగిన విధంగా ఉపన్యాసాలు ఇవ్వడంతో వారు ప్రజల్ని అమితమైన ఆనందాన్ని పొందింపజేస్తారు. తర్వాత వక్తలు మంచిగా మాటలు మాట్లాడేవారు. ఏదైనా ఒక అంశం పైన ఒక అంశం ఇచ్చి దానిపైన మాట్లాడమంటే వక్తలు వారు మంచిగా విభిన్నమైన పదాలను ఉపయోగించి ఆ మంచి స్పీచ్లు ఇవ్వడంలో వాళ్ళు భాషా జ్ఞానాన్ని, భాషా ప్రజ్ఞను ప్రదర్శిస్తారు. తర్వాత శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. రెండవది శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అంటే శారీరక నేర్పులు. ఏవైతే బాడీ స్మార్ట్, శరీరాన్ని నేర్పుగా భావ వ్యక్తీకరణకు కానీ లక్ష్యం వైపుకు కానీ తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే సామర్థ్యం అనేది వీరిలో ఉంటుంది. వీరు వస్తువులను వారికి అనుగుణంగా ఉపయోగించడంలో, కదలికల ద్వారా భావాలను వ్యక్తపరచడంలో వీరు సమర్థులుగా ఉంటారు. తర్వాత ఉదాహరణకు చూసినట్టయితే నాట్యకారులు, వృత్తి నిపుణులు
దీంట్లో ఎక్కువగా ఉంటారు, శారీరక గతి సంవేదనలు కలిగి ఉంటారు. అంటే వారి శరీరంకు అనుగుణంగా ఆ వస్తువులను కానీ వారి శరీర కదలికలను కానీ దానికి అనుగుణంగా వీరు ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించడం ద్వారా వీరు మంచి అమితమైన ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా చూసినట్టయితే దీంట్లో మనకు డాన్సర్స్ ఎవరైతే ఉంటారో నాట్యం చేసేవారు వీరంతా దీంట్లో వృత్తి నిపుణులు అనేవారు దీంట్లో ఉంటారు. తర్వాత మూడవది ప్రాదేశిక ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ. ఈ ప్రాదేశిక ప్రజ్ఞ అంటే చిత్ర నేర్పరులు, అంటే పిక్చర్ స్మార్ట్, అంటే చిత్రాల ద్వారా ఆలోచించడము, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని యథార్థంగా గ్రహించి తిరిగి సృష్టించగల సామర్థ్యమే ప్రాదేశిక ప్రజ్ఞ. అంటే వారు ఒక మనసులో ఏదైనా ఒక అంశాన్ని ఊహించుకొని ఆ మనసులో ఊహించిన అంశాలనే చిత్రాలుగా గీసి వారు అమితమైన ఆనందాన్ని పొందుతారు. ఈ ప్రాదేశిక ప్రజ్ఞ. అందుకే దీంట్లో మనసులో ఊహను ఊహించుకొని ఆ ఊహకు అనుగుణంగా చిత్రాలను గీస్తారు. వీరు చిత్రాలను సృష్టించడానికి ఇష్టపడతారు. అంటే కొత్త రకమైన చిత్రాలను సృష్టించడానికి ఇష్టపడతారు. చిత్రాల ద్వారా ఆలోచిస్తారు. వారు గీసిన చిత్రం కూడా 10 మందిని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. కళాకారులు, శిల్పులు, డిజైనర్సు ఈ కోవకు చెందుతారు. కళాకారులు కూడా ఒక బిల్డింగ్కి ఒక చిత్రాన్ని గీయాలన్నా కానీ, తర్వాత ఒక శిల్పులు ఒక రకమైన శిల్పాన్ని చెక్కాలన్నా కానీ వారి మనసులో మొదటగా ఆ చిత్రాన్ని ఊహించుకొని ఆ ఊహకు తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేస్తారు. వారిలో ఏ ప్రజ్ఞ ఉంటుందంటే ప్రాదేశిక ప్రజ్ఞ అనేది ఉంటుంది. తర్వాత నాలుగోది సంగీత సంబంధ ప్రజ్ఞ. ఈ సంగీత సంబంధ ప్రజ్ఞ అంటే ఇది సంగీత నేర్పరులు ఎవరైతే ఉంటారో మ్యూజిక్ స్మార్ట్, సంగీతాన్ని అవగాహన చేసుకొని సంగీతాన్ని సృష్టించగలిగే సామర్థ్యమే ఈ ప్రజ్ఞ. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఒక ట్యూన్ని ఒక పాటకు ఒక ట్యూన్ని చేయటము, ఆ చేసిన ట్యూన్ని దానికి సంబంధించిన పదాలకు తగ్గట్టుగా ఆ ట్యూన్స్ని సృష్టించటము, దీన్ని మ్యూజిక్ స్మార్ట్ అంటారు. అంటే వీరు శృతి, లయ, రాగం ఇవి మొదలైనవి వీరిలో గుర్తించి సృష్టించగల సమర్థులు ఉంటారు. తర్వాత సహజ ప్రజ్ఞ. మనకి ఏదైతే సహజ ప్రజ్ఞ ఉంటుందో దీన్ని ప్రకృతి నేర్పరులు అంటే న్యాచురల్ స్మార్ట్ సహజ ప్రజ్ఞ అంటాము. అంటే మన చుట్టూ ఉన్న జంతు వృక్ష జాలకాల్లో రకాలను గుర్తించి వర్గీకరించగలే సామర్థ్యమే సహజ ప్రజ్ఞగా మనం చెప్పుకోవచ్చు. అంటే వీరు ప్రకృతిలో విషయాలను సూక్ష్మంగా అర్థం చేసుకొని ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటారు. అయితే ఈ గార్డెనర్ 8 రకాల ప్రజ్ఞలనే కాకుండా ఈ గార్డెనర్ అనే శాస్త్రవేత్త 8 రకాల ప్రజ్ఞలనే కాకుండా ఇతను 3 యాడ్ చేశాడు. ఇంకా ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రజ్ఞ, తర్వాత అస్తిత్వ ప్రజ్ఞ, నెక్స్ట్ నైతిక ప్రజ్ఞ. అయితే భాషా ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ, అదేవిధంగా ప్రకృతికి వీటికి సంబంధించిన అన్ని ప్రజ్ఞలతో పాటు గార్డెనరు వీటికి అదనంగా ఈ 3 చేర్చాడు. అప్పుడు 8 అయినవి. ఇదేంటిదంటే ఆధ్యాత్మిక ప్రజ్ఞ, అస్తిత్వ ప్రజ్ఞ, నైతిక ప్రజ్ఞ. ఈ 5టికి ఈ 3 చేర్చి మొత్తము 8 రకాల ప్రజ్ఞలను మన ముందుంచిన వ్యక్తి ఎవరంటే గార్డెనర్ అనే ఒక శాస్త్రవేత్త. ఉదాహరణకి మనం చూసినట్టయితే గార్డెనర్ ప్రకారం ఏ ప్రజ్ఞ అయినా ఇతర ప్రజ్ఞల నుంచి చాలా వరకు స్వతంత్రంగా పనిచేయగల శక్తి పొంది ఉంటుంది. అంటే వ్యక్తి మెదడులో ఏదైనా భాగం నశిస్తే ఆ విభాగానికి సంబంధించిన సామర్థ్యంపై మాత్రమే ప్రభావం చూపిస్తుంది. మిగతా సామర్థ్యాలపైన ఆ ప్రభావం శూన్యం.
ఉదాహరణకి స్టీఫెన్ హాకింగ్. అంటే స్టీఫెన్ హాకింగ్ని ఎందుకు ఉదాహరణగా తీసుకున్నాడంటే స్టీఫెన్ హాకింగ్కు శరీర భాగాలన్నీ పనిచేయకోకుండా కుర్చీకే పరిమితమైనా కానీ అతని బ్రెయిన్లో మాత్రము ఆ మెదడు ఎప్పుడు పనిచేస్తూ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి సృష్టించడానికి అతని ప్రజ్ఞ ఉపయోగపడింది. తర్వాత థారండైక్ తర్వాత మనం చూసినట్టయితే థారండైక్ ఈ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించాడు. థారండైక్ అనే శాస్త్రవేత్త గార్డెనర్ 8 రకాలుగా ఈ ప్రజ్ఞను చెప్తే ఇదే ప్రజ్ఞను మనకు థారండైక్ 3 రకాలుగా చెప్పాడు. థారండైక్ ఈ ప్రజ్ఞలను 3 రకాల ప్రజ్ఞలుగా చెప్పాడు. థారండైక్ 3 రకాల ప్రజ్ఞలుగా చెప్పాడు. ఈ 3 రకాల్లో దీంట్లో అమూర్త ప్రజ్ఞ ఒకటి, అమూర్త ప్రజ్ఞ, రెండవది యాంత్రిక ప్రజ్ఞ, మూడవది సాంఘిక ప్రజ్ఞగా చెప్పాడు. థారండైక్ గార్డెనర్ ప్రజ్ఞను 8 రకాలుగా విభజిస్తే ఈ థారండైక్ అనే వ్యక్తి ఈ ప్రజ్ఞను 3 రకాలుగా విభజించాడు. అది ఒకటి అమూర్త ప్రజ్ఞ, రెండవది యాంత్రిక ప్రజ్ఞ, మూడవది సాంఘిక ప్రజ్ఞ. ఈ విధంగా తెలిపాడు. దీంట్లో 5 రకాల ప్రజ్ఞలు అయిపోయాయి కదా. దాంట్లో 6వది పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. 6వది పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. ఈ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అంటే దీన్ని సాంఘిక నేర్పరులు ఎవరైతే సోషల్ స్మార్ట్స్ ఇతర మనోభావాలు కలిగి ఉంటారో వారిలో కోరికలు, ప్రేరణలు మొదలైన వాటిని గ్రహించి అర్థం చేసుకోగలిగే సామర్థ్యము పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అనేది కలిగి ఉంటారు. తర్వాత వ్యక్త్యంతర ప్రజ్ఞ. ఈ వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ అనేది ఉంటుంది. ఇది స్వీయ నేర్పరులు, సెల్ఫ్ లెర్నర్స్, సెల్ఫ్ స్మార్ట్ అంటారు వీరినే. అయితే మన భావాలను మనమే సరిగా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించుకోగలిగే సామర్థ్యం, ఆ కెపాసిటీని కలిగి ఉంటారు. దీన్ని మనము వ్యక్త్యంతర్గత ప్రజ్ఞగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత తార్కిక గణిత ప్రజ్ఞ. ఏదైతే తార్కికం లాజికల్ థింకింగ్కి సంబంధించిన ప్రజ్ఞ అయితే ఉంటుందో దీన్ని తార్కిక గణిత ప్రజ్ఞ అంటాము. లాజికల్ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ అంటాము దీన్నే తార్కిక గణిత ప్రజ్ఞ. అంటే సంఖ్యా నేర్పరులు, దీంట్లో సంఖ్యా నేర్పరులు నంబర్ స్మార్ట్ అంటాం వీటిని. వీరి నమూనాలను గుర్తించడంలో, అదేవిధంగా తార్కిక ఆలోచన, నిగమాత్మక వివేచన కలిగి గణిత ప్రక్రియలను వేగంగా చేయగల సామర్థ్యమే గణిత ప్రజ్ఞ అని, దీన్నే తార్కిక ప్రజ్ఞ అంటారని చెప్తారు. అంటే వీరిలో దృక్కోణాలు మనం చూసి మానసిక చిత్రాలను సృష్టించగల వాటిని వీరు ఉపయోగించగల సమర్థులు కలిగి ఉంటారు. అంటే ఉదాహరణకి మనము శాస్త్రవేత్తలు, జ్యోతిష్యులను మనం చూస్తే వీరు మొదలైన అంశాలను తీసుకొని అంచనా వేసి దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అనేవి చేయటము ఉపయోగిస్తారు. అయితే మరి ఈ ప్రజ్ఞా పరీక్షలు, ఇన్ని రకాల ప్రజ్ఞా పరీక్షలను మనం చూశాం కదా. ఈ ప్రజ్ఞా పరీక్షలను ఉపయోగించి విద్యారంగంలో ఏ విధంగా మనము ఉపయోగిస్తాము, ఈ విద్యారంగానికి ఇవి ఏ విధమైన ఉపయోగపడతాయి అనేది చూసినట్టయితే ఈ ప్రజ్ఞా పరీక్షలు విద్యారంగం యొక్క ప్రాముఖ్యత, ఈ విద్యారంగం ప్రాముఖ్యత మనం చూసినట్టయితే గార్డెనర్ ప్రకారము ప్రతి ప్రజ్ఞకు ప్రత్యేక జైవిక మూలం అనేది ఉంటుంది. తర్వాత విశిష్ట అభివృద్ధి క్రమం అనేది ఉంటుంది. అదేవిధంగా విభిన్న సామర్థ్యము లేదా లక్ష్యాత్మక నిష్పాదన అనేది ఉంటుంది ఈ గార్డెనర్ ప్రకారము.
అంటే వీరిలో విద్య పట్ల విశాలమైన దృష్టి ఉంటుంది. విద్య పట్ల విశాల దృష్టి. విద్య పట్ల ఈ ప్రజ్ఞలు కలిగిన వారిలో విద్య పట్ల విశాల దృష్టి కలిగి ఉంటుంది. అంటే సాంప్రదాయక విద్యా సంబంధమైన భాష, తార్కిక గణిత ప్రజ్ఞలకే పరిమితమయ్యి కాకుండా మిగతా ప్రజ్ఞలపై కూడా దృష్టి సారించాలి. అందుకోసం పాఠ్య ప్రణాళికలు, కళలు, ఆత్మగ్రహణము, భావ ప్రసరణ, శారీరక విద్య వంటి అంశాలను దీంట్లో చేర్చాలి. ఇలా చేర్చినప్పుడే మనకు విద్యా సంబంధంగా మంచిగా ఉపయోగపడుతుంది. తర్వాత బోధనా పద్ధతులు విస్మృతి. బోధనా పద్ధతులు విస్మృతి, ఫర్గట్నెస్. ఓకే. అయితే విద్య వివిధ ప్రజ్ఞలకు అనుగుణంగా పాత్రాభినయము, సంగీత నిష్పాదన, సహకార అభ్యసనము, అదేవిధంగా దృశ్యీకరణము, కథలు చెప్పటం వంటి పద్ధతుల్లో వీటిని బోధించాలి. అంటే మనకు సంగీత నిష్పాదన కానీ, పాత్రాభినయం చేయించడం, ఏకపాత్రాభినయం చేయించటము, తర్వాత ఒక మొత్తము స్కిట్ లాగా చేసి వారితో చేయించటము, తర్వాత సహకార అభ్యసనం, కోఆపరేటివ్ లెర్నింగ్ అనేది నేర్పించటము, తర్వాత భావ ప్రసరణ, ఎక్స్ప్రెస్ చేయటం ఫీలింగ్స్ని, తర్వాత శారీరక విద్య వంటి అంశాలన్నీ దీంట్లో జోడించి మనము వారి చేత బోధించాలి. తర్వాత అధిక ప్రామాణిక అంచనా. అధిక ప్రామాణిక అంచనా అనేది ఉంటుంది. అంటే విద్యార్థుల బలబలాలను ఖచ్చితంగా అంచనా వేసేందుకు ప్రతి విద్యార్థికి ప్రజ్ఞా పరిచ్ఛేదికను తయారు చేసుకోవాలి. వైయక్తిక మూల్యాంకన పద్ధతిని పాటించాలి. అంటే ఉదాహరణకు మనము ప్రాజెక్టులు, జర్నల్స్ మొదలైనవి తీసుకొని ఆ ఇంటెలిజెన్స్ టెస్టులు అనేవి విద్యార్థుల చేత నిర్వహింపజేయాలి. అయితే దీంట్లో ఉద్వేగాత్మక ప్రజ్ఞ, మరి ఇవన్నీ ప్రజ్ఞలు నిర్వహించేటప్పుడు మరి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది కూడా ఉంటుంది కదా. ఉద్వేగాత్మకత ఉన్నప్పుడు ఆ ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చూడాలనేది మనం ఒకసారి చూసినట్టయితే, ఉద్వేగాత్మక ప్రాముఖ్యం, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. దీంట్లో ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది వ్యక్తి తన సొంత మరియు ఇతరుల ఉద్వేగాలను గుర్తించి, తన సొంత ఉద్వేగాలను గుర్తించుకోవచ్చు, ఇతరుల యొక్క ఉద్వేగాలను కూడా గుర్తించి అంచనా వేసి నిర్వహించగలిగే సామర్థ్యాన్ని, శక్తిని, నైపుణ్యాన్ని విస్తరిస్తుంది. అంటే తనలో ఏమైనా లోపాలున్నా, ఎదుటి వ్యక్తిలో ఏమైనా లోపాలున్నా వాటిని గుర్తించి మార్గదర్శనం చేసుకోవటానికి ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించింది ఎవరు అని అంటే మనకు మెయిన్ లియోన్ పెయిన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఉద్వేగాత్మక ప్రజ్ఞను గుర్తించాడు. ఇతను ఏ సంవత్సరంలో అంటే 1985వ సంవత్సరంలో మెయిన్ లియోన్ పెయిన్ అనే ఒక శాస్త్రవేత్త ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని, ఇతను ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే ఈ వర్డ్ను యూజ్ చేశాడు. మొట్టమొదటగా ఈ వర్డ్ని, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరంటే మెయిన్ లియోన్ పెయిన్ అనే శాస్త్రవేత్త. ఇతను మొట్టమొదటిగా 1985లో ఉపయోగించాడు. అయితే దీంట్లో మనం చూసినట్టయితే 1990లో జాన్ మెయిల్ అండ్ పీటర్ సలోవే, జాన్ మెయిల్ అండ్ పీటర్ సలోవే వీరు ఏం చేశారంటే 1990లో ఈ ఇద్దరు ప్రొఫెసర్లు వీరు తమ వ్యాసానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే తమ వ్యాసానికి పేరు పెట్టుకున్నారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని. దీంట్లో
తన వ్యాసానికి పేరు పెట్టుకున్నారు. అయితే 1995లో మనకు గోల్మన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, గోల్మన్ ఈ పదాన్ని ఉపయోగించి రాసిన పుస్తకము ఇమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వై ఇట్ కెన్ మ్యాటర్ అనే పదాన్ని మోర్ దెన్ ఐక్యూ అనే వాటిని ఉపయోగించాడు. తర్వాత ఉద్వేగాత్మక ప్రజ్ఞకు ప్రాముఖ్యతను తెచ్చినది డేవియల్ గోల్మెన్. ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞకు ప్రాముఖ్యతను తెచ్చిన వారు ఎవరంటే డేనియల్ గోల్మన్ అనే వ్యక్తి ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞకు ఎక్కువ ప్రాముఖ్యతను తీసుకొచ్చాడు. తర్వాత ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 4 సామర్థ్యాలు ఉన్నాయి. ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయంటే మొత్తము 4 సామర్థ్యాలు అనేవి ఉన్నాయి. ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో మనకు ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయంటే మొత్తము 4 సామర్థ్యాలు అనేవి ఉన్నాయి. 4 సామర్థ్యాలు అనేవి ఉన్నాయి. ఎన్ని సామర్థ్యాలు? ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 4 సామర్థ్యాలు ఉన్నాయి. ఈ 4 సామర్థ్యాల్లో మొదటిది ఉద్వేగాలను గుర్తించడము. ఫస్ట్ ఉద్వేగాలను గుర్తించడం. ఉద్వేగాలను ఫస్ట్ గుర్తించాలి, ఐడెంటిఫై, ఈ ఎమోషన్స్ను గుర్తించాలి. ఎట్లా అంటే సొంత ఉద్వేగాలను గుర్తించడంతో పాటు ఇతరుల ముఖాలు, చిత్రాలు, స్వరాలు, సాంస్కృతిక కృత్యాలను కనుగొని అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. తర్వాత ఉద్వేగాలను ఉపయోగించడము. సెకండ్ వన్ ఏంటిది? ఉద్వేగాలను ఉపయోగించడం అంటే ఆలోచన, సమస్య పరిష్కారం వంటి సృజనాత్మక కృత్యాలను, ఉద్వేగాలను ఉపయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండటము. తర్వాత ఉద్వేగాలను అవగాహన చేసుకోవడము. ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. తర్వాత ఉద్వేగ భాషను అర్థం చేసుకొని ఉద్వేగాల మధ్య జటిలమైన సంబంధాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడము. తర్వాత ఉద్వేగాలను నిర్వహించటము. 4వది ఉద్వేగాలను నిర్వహించడము అంటే మనలోని మరియు ఇతరులోని ఉద్వేగాలను క్రమబద్ధం చేయగల సామర్థ్యము కలిగి వీటిని ఉద్వేగాలను నిర్వహించడం అనేవి నేర్చుకోవాలి. దీంట్లో ఉద్వేగాలను గుర్తించటము, ఉద్వేగాలను ఉపయోగించటము, ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం అంటే గుర్తించడము, ఉపయోగించడం, అవగాహన చేసుకోవడము, నిర్వహించటము. ఇలా ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ఈ విధమైన నియమాలు అనేవి ఉన్నాయి. తర్వాత ఈ ఉద్వేగాలను నిర్వహించటము, వీటిని సరిగా చేయటము, వీటన్నిటికీ నిర్వచనాలు కొంతమంది కొన్ని నిర్వచనాలను ఇచ్చారు. ఈ నిర్వచనాలను చూసినట్టయితే దీంట్లో మొదటగా నిర్వచనం ఇచ్చిన వ్యక్తి గోల్మన్. ఈ గోల్మన్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఒకసారి చూసినట్టయితే, వ్యక్తులు తమ సామర్థ్యాల లక్ష్యాల దిశగా సాగడంలో కలిసి పనిచేయడానికి వీలు కల్పించేటట్లు భావనలను సరైన ప్రభావవంతమైన విధంగా నిర్వహించగలగడము ఈ ఉద్వేగాలను తెలియజేస్తుందనే నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి గోల్మన్. తర్వాత సలోవే మేయర్ వీరిద్దరు ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఒకసారి చూసినట్టయితే, ఉద్వేగాలను గ్రహించి ఆలోచనలకు వీలుగా వాటిని జోడించి వాటిని అర్థం చేసుకొని వ్యక్తిత్వ వికాసానికి పెంపొందించడానికి
ఈ క్రమబద్ధం చేయగలిగే సామర్థ్యమే ఉద్వేగమని చెప్పిన వ్యక్తి ఎవరంటే సలోవే అండ్ మేయర్. ఇక్కడ గోల్మెన్ ప్రకారము ఉద్వేగ ప్రజ్ఞల్లో 25 నైపుణ్యాలతో కూడిన 5 విశేషకాలు ఉన్నాయి. 25 నైపుణ్యాలకు సంబంధించిన 5 విశేషకాలు ఉన్నాయి. అవి ఒకటి చూసినట్టయితే ఈ 5లో ఒకటి స్వయం పరిచయము అంటే ఉద్వేగాత్మక స్వపరిచయం, ఖచ్చితమైన స్వీయ అంచనా, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడము. రెండవది స్వీయ నిర్వహణ అనేది సెల్ఫ్ కంట్రోల్. అంటే స్వీయ నిర్వహణ, విశ్వసనీయత, న్యాయబుద్ధి, అనుకూల నియతలు, నవకల్పనలు కలిగేవి ఉంటాయి. తర్వాత రెండవది స్వీయ ప్రేరణ. మూడవది స్వీయ ప్రేరణ. ఈ స్వీయ ప్రేరణ ఏమంటామంటే సెల్ఫ్ మోటివేషన్ అంటాం. అంటే సాధన ఉత్సుకత, అదేవిధంగా నిబద్ధ ప్రోత్సాహం, ఆశావాదం అనేది దీంట్లో ఉంటుంది. తర్వాత నాలుగోది సాంఘిక పరిచయం. ఈ సాంఘిక పరిచయం అనేది అంటే దీంట్లో ఇతరులను అర్థం చేసుకోవడము, ఇతరులను అభివృద్ధి చేయడం, సేవాభావం పొంది ఉండడము, భిన్నత్వాన్ని నియంత్రించడము, రాజకీయ జ్ఞానం పొంది ఉండడము మొదలైనవి ఈ సాంఘిక పరిచయం కిందికి వస్తాయి. తర్వాత సంబంధాల నిర్వహణ. ఈ సంబంధాల నిర్వహణ అంటే దీంట్లో ప్రాబల్యము, సంబంధాలను తెలియపరచటము, సంఘర్షణ నిర్వహణ చేయటము, తర్వాత నాయకత్వ మార్పు, ఉత్ప్రేరకాల సంబంధాలను నిర్మించటము, జట్టు సంబంధాలు, సామర్థ్య సహకారం అనేవి మొదలైనవి దీంట్లో ఉంటాయి. అయితే ఈ గోల్మెన్ ప్రకారము ఈ సామర్థ్యాలు జన్మతా వచ్చినవి కావు. ఇవి మానవ కృషి వలన సాధించగలిగే సామర్థ్యాలు. ఇవి ఇక్కడ ఇచ్చిన 5 సామర్థ్యాలు కూడా స్వయం పరిచయం అనేది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇది. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా మనం పుట్టినప్పుడు రావు, ఈ మధ్యలో నేర్చుకొని ఉపయోగిస్తారు. తర్వాత స్వీయ నిర్వహణ, సెల్ఫ్ కంట్రోల్ అనేది మధ్యలో నేర్చుకోవాలి. స్వీయ ప్రేరణ, సెల్ఫ్ మోటివేషన్ కూడా ఇది పుట్టుకతో వచ్చింది కాదు. సాంఘిక పరిచయము అంటే సోషల్ డెవలప్మెంట్ అనేది ఈ మధ్యలో వస్తుంది. సంబంధాల నిర్వహణ అనేది కూడా ఈ 5 అంశాలు కూడా గోల్మెన్ ప్రకారం ఇవి పుట్టుకతో జన్మతః వచ్చినవి కావు, ఇవి మధ్యలో నేర్చుకున్నవి. మానవ కృషి వలనే ఇది సాధ్యపడుతుంది. దీంట్లో ఈ సాధించిన సఫలతలో 80% కారణం ఈ సాధించిన వీటిలో 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేవి 80% ఉంటే 20% మాత్రమే సాధారణ ప్రజ్ఞ ఉంటుంది. 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉంటే 20% సాధారణ ప్రజ్ఞ అనేది ఉంటుంది. దీంట్లో ఇంటెలిజెంట్ కోషెంట్, ఉద్వేగాత్మక లబ్ధి అనేది మనకి ఒక టాపిక్ ఉంది. దీంట్లో ఉద్వేగాత్మక లబ్ధి, ఎమోషనల్ కోషెంట్ అంటాము. దీంట్లో ఇంగ్లీష్లో ఎమోషనల్ కోషెంట్ అంటాం. ఉద్వేగాత్మక లబ్ధి ఎమోషనల్ కోషెంట్ అంటాము దీన్ని. ఎమోషనల్ కోషెంట్ అంటాం. అయితే ఇది వ్యక్తి తన అంతరాత్మను ఎంతవరకు అర్థం చేసుకుంటాడు, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన విధులను ఎలా నిర్వహిస్తాడో తెలిపే పదాన్నే మనము ఉద్వేగాత్మక లబ్ధిగా మనము చెప్పుకుంటాము. ఈ ఉద్వేగాత్మక లబ్ధిని మనం చూసినట్టయితే దీంట్లో ఈ ఎమోషనల్ కోషెంట్ని కొలవడానికి ఎలాంటి ప్రమాణాలు లేకపోవడం వలన ఇది ఇంతవరకు ఆమోదయోగ్యమైన ఖచ్చితమైన నిర్వచనము లేదు దీనికి ప్రస్తుతము సలోవే మేయర్ అనేవారు నిర్మించిన సాధనాలతోనే ఎమోషనల్ కోషెంట్ అనేది కొలుస్తారు. తర్వాత రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాటిసన్,
రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాటిసన్, ప్రోగ్రెసివ్ మ్యాటిసన్, ప్రోగ్రెసివ్ మ్యాటిసన్. దీని రూపకర్తలు ఎవరంటే రావెన్స్, జేసి రావెన్, దీన్ని సృష్టించింది జేసి రావెన్. నెక్స్ట్ హెచ్జే కాండ్, హెచ్జే కాండ్. నెక్స్ట్ జి రావెన్. వీరి ముగ్గురు 1938లో ఎవరు? జేసి రావెన్, హెచ్జే కాండ్, జి రావెన్. ఈ ముగ్గురు రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాటిసన్ని అభివృద్ధి చేశారు. వీరు వ్యక్తుల మానసిక సామర్థ్యాల శ్రేణులు, వయస్సు, విద్య, జాతీయత, సంస్కృతి ఈ మొదలైన అంశాలకు అతీతంగా అందరికీ ఉపయోగించబడే పరీక్షలను తయారు చేశారు. ఈ అర్ధరహిత బొమ్మలను పరిశీలించి ఊహల ద్వారా పూర్తి చేయగలిగే శక్తిని తెలిపే పరీక్షగా దీనిని మన ముందుంచారు. ఇందులో 60 సమస్యాత్మక చిత్రాలను ABCDE అనే 5 వర్గాలుగా విభజించారు. అయితే ఈ ప్రతి వర్గంలో కూడా సమస్యాత్మక చిత్రాలు మొత్తము 12 ఉన్నాయి. 12 5 60 అంటే 12 అంశాలను 5 విభాగాలుగా చేసి మొత్తము 60 వీటిని వీళ్ళు మన ముందుంచారు. అంటే ఈ ప్రతి సమస్య కూడా చిత్రంలో ఒక నమూనాగా, ఆ నమూనాలోని ఒక భాగం అసంపూర్ణంగా ఉంటుంది. అయితే ఇచ్చిన ప్రత్యామ్నాయాల్లో ఒకటి అసంపూర్తిగా భాగాన్ని పూర్తి చేసి దాన్ని ప్రయోజ్యుడు గుర్తించాలి. మనకి ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని అక్కడ ఇస్తారు, దీంట్లో ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని ప్రయోజ్యుడు ఎవరైతే ఉంటారో అతను దాన్ని గుర్తించాలి. ఈ విధంగా ఈ టెస్ట్ని మన ముందు ఉంచుతారు. అంటే ప్రశ్నల క్రమము సులభం నుంచి కఠిన స్థాయికి అమర్చి ఉండడం వలన సమస్యను పూర్తి చేసే క్రమంలో ప్రామాణిక శిక్షణ పొందుతాము. కావున ఇది ప్రామాణిక క్రమాభివృద్ధికి మ్యాట్రిసన్ వంటిది. అంటే ఈ మనకి సింపుల్ టు కాంప్లెక్స్, సులభమైన ప్రశ్నల నుంచి కఠినమైన ప్రశ్నలకు ఉంటాయి కాబట్టి దీన్ని మంచిగా నిర్వహిస్తారు. తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ది జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. అయితే దీని రూపకర్త ఎవరంటే డాక్టర్ బి శ్రీవాస్తవ, డాక్టర్ బి శ్రీవాస్తవ, డాక్టర్ బి శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా, డాక్టర్ కిరణ్ సక్సేనా. దీన్ని సృష్టించిన వారు ఎవరంటే డాక్టర్ బి శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా అనేవారు ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనే దానిని నిర్వహించారు. అంటే మన దేశ సంస్కృతి ఆధారంగా 7 నుంచి 11 సంవత్సరాల వయసు కలిగిన 7 నుంచి 11 సంవత్సరాల వయస్సు కలిగిన పాఠశాల విద్యార్థుల కొరకు ఈ టెస్ట్ని నిర్వహించారు. ఈ ప్రశ్నల రూపం ఏ విధంగా ఉంటుందంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQs ఉంటాయి. దీంట్లో ఈ మాపనలో 2 రకాల పరీక్షలు ఉంటాయి. ఒకటి శాబ్దిక పరీక్ష, రెండవది అశాబ్దిక పరీక్ష, వెర్బల్ టెస్ట్, రెండవది నాన్ వెర్బల్ టెస్ట్. శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి పరీక్షల్లో 5 ఉప పరీక్షలు అనేవి ఉంటాయి. 5 ఉప పరీక్షలు ఏంటి అంటే ఒకటి సాదృశ్యానికి సంబంధించింది, రెండవది వర్గీకరణం సంబంధించి, మూడవది అంకెల శ్రేణి,
అంకెల శ్రేణి కలిగి ఉండడము, తర్వాత అసమంజసాలు కలిగి ఉండడము, తర్వాత వివేచనాత్మక సమస్యలు ఇవ్వడము, వివేచనాత్మక సమస్యలను ఇవ్వడము, వివేచనాత్మక సమస్యలు అనేవి ఇవ్వడం, వీటిని విడివిడి సమూహాలుగా కాకుండా అన్నీ కలిపి ఇవ్వడము జరిగింది దీంట్లో. కాబట్టి ఇవి మనకు ప్రజ్ఞ. నెక్స్ట్ ఇంకొక పరీక్ష ఏంటిదంటే బాటియా ప్రజ్ఞామాపని. తర్వాతది బాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్ది బాటియా ప్రజ్ఞామాపని. బాటియా ప్రజ్ఞామాపని, బాటియా ప్రజ్ఞామాపని, బాటియా ప్రజ్ఞామాపని. దీని రూపకర్త ఎవరంటే డాక్టర్ చందర్మోహన్ భాటియా. డాక్టర్ చందర్మోహన్ భాటియా. డాక్టర్ చందర్మోహన్ భాటియా ఎప్పుడంటే 1945లో ఈ టెస్ట్ని రూపొందించాడు. అంటే భారతీయ అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయటానికి ఈ టెస్టును రూపొందించారు. ఎవరంటే డాక్టర్ చందర్మోహన్ భాటియా 1945లో చదువుకున్నవారు, చదువు లేనివారు, అక్షరాస్యులు నిరక్షరాస్యులను టెస్ట్ చేయటానికి దీనిని చేశాడు. అంటే దీన్ని మాపనం అక్షరాస్యులు నిరక్షరాస్యతలను మాపనం చేయడానికి రూపొందించారు. దీనిలో 5 ఉప పరీక్షలు ఉన్నాయి, సబ్ టెస్టులు. ఒకటి మనం చూసినట్లయితే కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష, కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. మొదటిది కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. దీంట్లో 10 రకాల కార్డుల ప్రకారంగా ఘనాకృతి గల చెక్క బ్లాకులతో నమూనాలు చేయాలి. అంటే ఒక 10 కార్డుల ప్రకారంగా, ఒక కార్డ్స్ అయితే ఏ విధంగా ఉంటాయో అలాంటి వాటిని ఘనాకృతి గల చెక్కలతోనే కార్డ్స్ లాగా తయారు చేసి వాటిని బ్లాకులతో నమూనాలు చేయాలి. నమూనాలు చేసిన తర్వాత మొదటి 5 కార్డులకు ప్రతిదానికి 2 నిమిషాలు, మిగతా 5 కార్డులకు ప్రతిదానికి 3 నిమిషాలు. అంటే అలా ఇచ్చినప్పుడు మొదటి దాని కాల వ్యవధి ఎంత? మొదటి దాని కాల వ్యవధి 2 నిమిషాలు, మొదటి దాని కాల వ్యవధి 2 నిమిషాలు, రెండవ దాని కాల వ్యవధి 3 నిమిషాలు. అంటే 5 2 = 10, 5 3 = 15, టోటల్గా 35. టోటల్గా 25. అంటే 5 2 = 10, 5 3 = 15, టోటల్గా 25 మినిట్స్, 25 నిమిషాలు ఇస్తారు ఈ పరీక్షల్లో. తర్వాత అలెగ్జాండర్ పాన్ ఎలాంగ్ పరీక్ష. రెండవది బాటియా ప్రజ్ఞామాపని. తర్వాత రెండవది అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష అనేది ఉంటుంది. దీంట్లో 8 రకాల నమూనాలు ఉంటాయి. ఈ 8 రకాల నమూనాల పరీక్షలు నిర్వహించి మొదటి 4 నమూనాలను నిర్మాణానికి ప్రతి నమూనాకు 2 నిమిషాలు, మిగతా 4 నమూనాలకు ప్రతిదానికి 3 నిమిషాలు. అంటే మొదటి దానికి 2 నిమిషాలు 4 నమూనాలకి, రెండవ దానికి 4 నమూనాలకు 3, మొత్తము 4 నమూనాలు 3 నమూనాలు, 4 2 = 8 ప్లస్ 4 3 = 12, మొత్తము 20 నిమిషాల టైము ఇస్తారు దీనికి. తర్వాత మూడవది పాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. మూడవది ఈ విధంగా వీటిని నిర్వహిస్తారు. నెక్స్ట్ పాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. మూడవది పాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. పాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. పాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. అయితే దీంట్లో 8 రకాల నమూనాలను పేపర్పై పెన్సిల్తో గీయాలి. మొత్తము 8 రకాల నమూనాలు పేపర్పై పెన్సిల్తోని గీయాలి.
తర్వాత చేతులు ఎత్తకుండా గీయాలి. అంటే మొదటి 4 నమూనాలకు గీత గీయడానికి ప్రతిదానికి 2 నిమిషాలు, తర్వాత మిగతా 4 నమూనాలు గీయటానికి 3 నిమిషాలు. అంటే ఫస్ట్ వీటికి 2 నిమిషాలు, తర్వాత 4 × 3 అంటే 4 2 = 8, 4 3 = 12, 8 + 12 20 అంటే 20 నిమిషాల టైము ఇవ్వాలి. తర్వాత తక్షణ స్మృతి పరీక్ష, తర్వాతది 4th తక్షణ స్మృతి పరీక్ష. తక్షణ స్మృతి పరీక్ష అంటే ఇందులో 2 పరీక్షలు ఉంటాయి. మళ్ళీ ఒకటి అక్షరాలు ఉన్నాయేమో అక్షరాలు నిరక్షరాస్యుల కోసం, అంకెలేమో అక్షరాస్యుల కోసం నిర్వహిస్తారు. అంటే ఈ ప్రయోగంలో ప్రయోక్త చెప్పిన క్రమంలో అక్షరాలను అంకెలను మొదటిసారి అదేవిధంగా రెండవసారి తిరగేసి చెప్పాలి. అంటే ఆర్డర్ ప్రకారం ఆ అక్షరాలను ఒక వరుసలో చెప్పి అదే ఆర్డర్ని తిరగవేసి చెప్పడము ఈ తక్షణ స్మృతి పరీక్షల్లో నిర్వహిస్తారు. తర్వాత చిత్ర నిర్మాణ పరీక్ష, 5వది చిత్ర నిర్మాణ పరీక్ష. చిత్ర నిర్మాణ పరీక్ష అంటే దీంట్లో మొత్తము 5 చిత్రాలు ఉంటాయి. ఈ మొత్తం 5 చిత్రాలు ఉన్నప్పుడు క్రమంగా 2 4 6 8 12 భాగాలుగా విభజిస్తారు. 2 చిత్రాలు, 4 చిత్రాలు, 6 చిత్రాలు, 8 చిత్రాలు, 12 చిత్రాలుగా మొత్తము భాగాలుగా విభజిస్తారు. అయితే ఈ భాగాలతో చిత్రాలను అర్థవంతంగా పేర్చాలి. అంటే 2 చిత్రాలు ఒక దగ్గర, 4 చిత్రాలు ఒక దగ్గర, తర్వాత 8 చిత్రాలు, 12 చిత్రాలు ఈ విధంగా పేర్చాలి. అంటే మొదటి 3 చిత్రాలకు ప్రతిదానికి 3 నిమిషాలు, చివరి 2 చిత్రాలకు ప్రతిదానికి 4 నిమిషాలు. అంటే మొదటి 2 చిత్రాలకి 3 నిమిషాలు, తర్వాత 2 చిత్రాలకి, తర్వాత 4 చిత్రాలకి 2 నిమిషాలు. అంటే 3 3 = 9, 2 4 = 8, మొత్తము 17. 17 నిమిషాలు వీటికి ఇస్తారు. ఇది ఈ టెస్ట్లు. తర్వాత స్టాన్ఫర్డ్ బినే స్కేల్ తర్వాత పరీక్ష స్టాన్ఫర్డ్ బినే స్కేల్. స్టాన్ఫర్డ్ బినే స్కేల్. అయితే ఈ స్టాన్ఫర్డ్ బినే పరీక్షలు బినేతో ప్రారంభించబడినవి. ఈ స్టాన్ఫర్డ్ బినే పరీక్షలు బినేతోనే ప్రారంభించబడినవి. అంటే మొదటి రకం ప్రజ్ఞామాపన్ని సైమన్తో కలిసి బినే తయారు చేశాడు. ఇందులో 30 ప్రశ్నలు ఉంటాయి మొత్తం. అంటే అవధానము, స్మృతి, శాబ్దిక నైపుణ్యాలకు సంబంధించినవి ఈ 30 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత ఈ బినే మాపన్నే టర్మన్ అనే వ్యక్తి యుఎస్ఏకి చెందిన టర్మన్ అనే వ్యక్తి 1916లో స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్గా విడుదల చేశాడు. అంటే ఇది అన్ని వయస్కుల వారికి ఉపయోగపడుతుంది. అంటే స్టాన్ఫర్డ్ బినే స్కేల్గా స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే స్కేల్గా నిర్వహించాడు అన్ని వయసుల వారి కోసము. అయితే ఈ భావనను మొదటిసారిగా దీనిలో ఉపయోగించడం జరిగింది. అయితే ఇది శాబ్దిక పరీక్ష, అంటే వర్బల్ టెస్ట్ ఇది. కాబట్టి దీన్ని పలుమార్లు నవీకరించారు, అంటే మోడిఫై చేశారు దీన్ని. ప్రస్తుతం 5వ ప్రకరణ దీనికి వాడుకలో ఉన్నది. అయితే దీనిలో శాబ్దిక అశాబ్దిక భాగాలు అనేవి ఉన్నాయి. వీటిలో 5 కారకాలను మాపనం చేస్తున్నారు. అవి ఏంటి అంటే ఫ్లూయిడ్ రీజనింగ్, ఒకటి ఫ్లూయిడ్ రీజనింగ్, రెండవది నాలెడ్జ్, మూడవది క్వాంటిటేటివ్ రీజనింగ్, నాలుగవది విజువల్ స్పేషియల్ రీజనింగ్, వర్కింగ్
వర్కింగ్ మెమరీ. ఈ 5 రకాల అంశాలను టెస్టులుగా చేస్తారు. అయితే విస్తృతంగా ఉపయోగించబడుతున్న ప్రజ్ఞామాపనగా దీన్ని చెప్పుకుంటారు. తర్వాత సహజ సామర్థ్యాలు ఈ టెస్ట్లో ఏ విధంగా మనము సహజ సామర్థ్యాలను అంచనా వేయవచ్చో మనం ఒకసారి చూసినట్టయితే దీంట్లో సహజ సామర్థ్యాలను ఏ విధంగా అంచనా వేయవచ్చు అంటే ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండే మరో లక్షణము ఏ రంగాలలో వ్యక్తి రాణిస్తాడో తెలియజేసే అంశమే సహజ సామర్థ్యంగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ సాధారణ విషయాల్లో వ్యక్తి సాఫల్యము విజయము ఆ వ్యక్తి ప్రజ్ఞపైన ఆధారపడి ఉంటుంది. అయితే కానీ వృత్తి సంబంధమైన విషయాల్లో మనం చూసినట్టయితే దీంట్లో ఆ వ్యక్తి యొక్క సహజ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇది బాల్యం నుంచి అనేది సహజ సిద్ధంగా ఉంటుంది. దీనికి నిర్వచనాలు, ఈ సహజ సామర్థ్యాలకు నిర్వచనాలు ఇచ్చిన వ్యక్తులు మనం ఒకసారి చూసినట్టయితే జోన్సో ఇచ్చిన నిర్వచనం ఒకసారి చూస్తే సాఫల్యానికి అవసరమైన ప్రజ్ఞ మూర్తిమత్వ కారకాలు వివిధ రకాలైన సామర్థ్యాల కలయికే సహజ సామర్థ్యం అనే నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనకు ఈ సహజ సామర్థ్యాలకు జోన్స్ ఇచ్చిన నిర్వచనాన్ని మనం చూసినట్టయితే సాఫల్యానికి అవసరమైన ప్రజ్ఞ మూర్తిమత్వ కారకాలు వివిధ రకాలైన సామర్థ్యాల కలయికే సహజ సామర్థ్యమని మనకు నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి జోన్స్. తర్వాత మనకి బింగ్ హోమ్ అనే ఒక శాస్త్రవేత్త ఇచ్చిన నిర్వచనము బింగ్ హోమ్ అనే ఒక శాస్త్రవేత్త ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఒకసారి చూసినట్టయితే శిక్షణ ద్వారా జ్ఞానాన్ని నైపుణ్యం పొందగల వ్యక్తి సామర్థ్యాలను సూచించే లక్షణాల సముదాయమే సహజ సామర్థ్యం అని చెప్పాడు. అంటే శిక్షణ ద్వారా జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యాలను సూచించే లక్షణాల సముదాయమే సహజమైన సామర్థ్యం అని చెప్పాడు. నెక్స్ట్ ట్రాక్సిలర్ అనే ఒక శాస్త్రవేత్త ఇతను ఇచ్చిన నిర్వచనాన్ని మనం చూసినట్టయితే భవిష్యత్తుకు పనికి వచ్చే వ్యక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితిని సహజ సామర్థ్యం అని చెప్పిన వారు ఎవరంటే ట్రాక్సికల్. అంటే భవిష్యత్తుకు పనికి వచ్చే శక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితినే సహజ సామర్థ్యం అని నిర్వచనాన్ని ఇచ్చింది ట్రాక్సిలర్. నెక్స్ట్ ఫ్రీమన్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనము ఫ్రీమన్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనాన్ని చూసినట్టయితే సంగీత భాష యాంత్రిక పని మొదలైన ఇతర నైపుణ్యాలను పొందే వ్యక్తి సామర్థ్యాలను సూచించే లక్షణాల కలయికే సహజ సామర్థ్యం అని చెప్పాడు. అయితే ఈ సహజ సామర్థ్యం అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి విద్యా సంబంధమైనది, రెండవది వృత్తి సంబంధమైనది, మూడవది కళాత్మక రంగానికి సంబంధించింది. 3 రకాల సంబంధాలు: విద్యా సంబంధం, వృత్తి సంబంధమైనది, కళాత్మక సంబంధమైనది. అయితే ఈ సహజ సామర్థ్యాలను మరి ఏ విధంగా మాపనం చేస్తారు అంటే ఈ సహజ సామర్థ్యాలను ఏ విధంగా మాపనం చేస్తారు? ఈ సహజ సామర్థ్యాలను మాపనం చేసే విధానము, సహజ సామర్థ్యాలను మాపనం, సహజ సామర్థ్యాలను మాపనం అంటే కొలవడం. ఏ విధంగా అంటే సహజ సామర్థ్యాలను 2 రకాలుగా మాపనం చేస్తారు. ఒకటి నిర్దిష్ట రంగానికి సంబంధించి దీన్ని 2 రకాలుగా మాపనం చేస్తారు. దీంట్లో ఒకటి నిర్దిష్ట రంగానికి సంబంధించిన సహజ సామర్థ్య పరీక్షలు.
సహజ సామర్థ్య పరీక్షలు అంటే నిర్దిష్ట రంగానికి సంబంధించిన సహజ సామర్థ్య పరీక్షలు. అంటే ఎంచుకున్న రంగాన్ని దీనిలో సహజ సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఇవి సాధారణంగా మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత మ్యూజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మ్యూజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, నెక్స్ట్ ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్, నెక్స్ట్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్, స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మ్యూజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, నెక్స్ట్ ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేవి ఈ 4 రకాలుగా ఉంటాయి. దీంట్లో ఉదాహరణకి మనకి బెన్నెట్, ఈ బెన్నెట్ మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, సీషోర్ యాప్టిట్యూడ్ టెస్ట్, సీషోర్ మ్యూజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, డెట్రాయిడ్ క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత ట్రైనింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ట్రైనింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇలా మొదటి రకం పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత సాధారణ యాప్టిట్యూడ్ టెస్టులు, సాధారణ యాప్టిట్యూడ్ టెస్టులు. రెండవ రకము సాధారణ యాప్టిట్యూడ్ టెస్టులు, సాధారణ యాప్టిట్యూడ్ టెస్టులు, సాధారణ యాప్టిట్యూడ్ టెస్టులు. అయితే ఇది బహుళ పరీక్షలను ఉపయోగించి వివిధ రంగాలకు సంబంధించి అవసరమయ్యే వ్యక్తుల యోగ్యతలను నిర్ణయిస్తారు. అంటే వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళలో ఈ మొదటిది నిర్దిష్ట రంగానికి సంబంధించిందంటే ఒక్క రంగానికి సంబంధించిన వ్యక్తులనే పరీక్షిస్తారు సహజ సామర్థ్యాలను. తర్వాత రెండోది ఏంటంటే సాధారణ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ సాధారణ యాప్టిట్యూడ్ టెస్ట్లో వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకుంటారు, ఒకే రంగానికి కాకుండా ఆ వ్యక్తుల యోగ్యతలను నిర్ణయిస్తారు. తర్వాత వీటికి సహజ సామర్థ్య పరీక్షమాల అంటాము, దీనినే సహజ సామర్థ్య పరీక్షమాల అని అంటారు. అయితే దీంట్లో సహజ సామర్థ్యాల పరీక్ష మాపని అని అంటాం కదా. దీంట్లో ముఖ్యమైనవి మనం చూసినట్టయితే సాధారణ సహజ సామర్థ్య పరీక్షమాల, సాధారణ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, అంటే సాధారణ సహజ సామర్థ్యాల పరీక్షమాల అంటాము. అంటే యుఎస్ఏలోని దీంట్లో మొదట్లో యుఎస్ఏలోని ఉపాధి కల్పన కేంద్రం వారు దీనిని నిర్వహిస్తారు. అయితే 12 రకాల పరీక్షలు తీసుకుంటారు. దీంట్లో ఎన్ని రకాల పరీక్షలు అంటే 12 రకాల టెస్ట్లు, 12 రకాల పరీక్షలను తీసుకుంటారు. దీంట్లో 9 సహజ సామర్థ్యాలను గణన చేస్తాయి. ఈ 12 రకాలలో 9 ఏమో జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లను చేస్తాయి. దీంట్లో వెర్బల్ యాప్టిట్యూడ్ ఒకటి, రెండవది వెర్బల్ యాప్టిట్యూడ్ అంటే శాబ్దిక సామర్థ్యము, రెండవది న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే సంఖ్యా సామర్థ్యం, మూడవది క్లరికల్ యాప్టిట్యూడ్ అంటే గుమస్తా సామర్థ్యాన్ని, తర్వాత ఫామ్ ప్రిసెప్షన్ అంటే ఆకారాలను గుర్తించడము, తర్వాత మోటార్ కోఆర్డినేషన్ అంటే చలన సమన్వయాన్ని, తర్వాత మాన్యువల్ డెక్స్టరిటీ అంటే చేతి నైపుణ్యాన్ని, ఎనిమిదవది ఫింగర్ డెక్స్టరిటీ అంటే అంగుళ్య నైపుణ్యాన్ని, 9వది ఇంటెలిజెన్స్ ప్రజ్ఞలను చేస్తారు. దీంట్లో ఇవి మొదటి సాధారణ యాప్టిట్యూడ్ టెస్ట్లకి సంబంధించినవి. తర్వాత ఇక రెండవ రకానికి సంబంధించినవి ఏంటి అంటే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష. అంటే దీని రూపకర్త ఎవరంటే జార్జ్ కే బిన్నెట్, జార్జ్ కే బిన్నెట్, సీషోర్ వెన్మన్,
సీషోర్ వెస్మన్. ఈ భేదాత్మక సహజ సామర్థ్యాన్ని రూపొందించిన వారు ఎవరంటే జార్జ్ కే బిన్నెట్, సీషోర్ వెస్మన్. వీరిద్దరూ ఈ పరీక్షను రూపొందించారు. అయితే దీన్ని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి రూపొందించిన వారు ఎవరంటే అహూజా. అహూజా అనే వ్యక్తి వీటిని భారతీయుల యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా రూపొందించారు. దీంట్లో 8 రకాల పరీక్షలు ఉన్నాయి. 8 రకాల సహజ సామర్థ్య పరీక్షలు, జనరల్ యాప్టిట్యూడ్ టెస్టులు 8 రకాలు ఉన్నాయి. దీంట్లో ఒకటి అమూర్త వివేచనము. మొదటిది ఈ 8 రకాలలో అమూర్త వివేచనం. మొదటిది అమూర్త వివేచనం. మొదటిది అమూర్త వివేచనం. అమూర్త వివేచనం. ఈ అమూర్త వివేచనంలో దీంట్లో ఎన్ని అంశాలు ఉంటాయంటే 50 అంశాలు, 50 అంశాలు ఉంటాయి. దీంట్లో పదాలతో సంబంధం లేకుండా అమూర్త గుర్తులతో ఆలోచించి సంబంధాలను గ్రహించాలి. సమస్య భాగంలో 4 ఆకారాలనిచ్చి వాటికి సరిపోయే 5వ ఆకారాలని గుర్తించమంటారు. అంటే ఒక 4 సేమ్ ఫిగర్స్ ఇచ్చి 5వ దాన్ని గెస్ చేయమని అంటారు. దీంట్లో రెండవది శాబ్దిక వివేచనం. శాబ్దిక వివేచనం. ఈ శాబ్దిక వివేచనంలో మొత్తం దీంట్లో కూడా 50 అంశాలు ఉంటాయి. శాబ్దిక వివేచనంలో దీంట్లో క్లిష్టమైన శాబ్దిక సంబంధాలను, వాటి భావనలను, ముఖ్యమైన రంగాలలో సఫలతలను సూచించడానికి ఈ సాదృశ్య అంశాలను ఉపయోగించబడతాయి. తర్వాత మూడవది స్థాన సంబంధాలు. మూడవది స్థాన సంబంధాలు. ఈ స్థాన సంబంధాలలో 60 అంశాలు ఉంటాయి, 60 ఉంటాయి. ఇది ఊహా సామర్థ్యాల్ని మాపనం చేసే పరీక్ష అంటాము దీన్నే. ఇచ్చిన సామర్థ్యాన్ని దాని నమూనా ద్వారా జవాబుల ఆకృతులలో ఎన్ని ఆకృతులు చేయవచ్చునో గుర్తించాలి. అదేవిధంగా ఆర్కిటెక్చర్, డ్రాయింగ్, సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులకు సంబంధించిన అవసరాలను దీంట్లో ఇస్తారు. తర్వాత సమస్యాత్మక సామర్థ్యము, సంఖ్యాత్మక సామర్థ్యము. సంఖ్యాత్మక సామర్థ్యం. దీంట్లో 30 అంశాలు ఉంటాయి. దీంట్లో 30 అంశాలు అంటే సంఖ్యా సామర్థ్యం ఎక్కువ అవసరమైన గణితము, సాంఖ్యక శాస్త్రం వంటి కోర్సులకు, క్లర్క్, ఇంజనీరింగ్ వంటి వృత్తుల యోగ్యతకై వీటిని వాడతారు. ఈ సంఖ్యాత్మక సంబంధించినవి. తర్వాత మనకి 5వ అంశం తీసుకున్నట్టయితే యాంత్రిక వివేచనము. యాంత్రిక వివేచనం. ఈ యాంత్రిక వివేచనంలో మొత్తము మనకు 68 అంశాలు ఉంటాయి. యాంత్రిక వివేచనంలో మొత్తము 68 అంశాలు ఉంటాయి. అంటే భౌతిక శక్తి సూత్రాలకు అవసరమయ్యే కోర్సులను మార్గదర్శకత్వం అందించడానికి ఈ యాంత్రిక వివేచనం అనే దాన్ని ఉపయోగిస్తారు. తర్వాత 6వది క్లరికల్. క్లరికల్ వేగం, ఖచ్చితత్వం. క్లరికల్ వేగం, ఖచ్చితత్వం. క్లరికల్ వేగం, ఖచ్చితత్వం. దీంట్లో 2x100 అంశాలు. 2x100 అంటే 200 అంశాలు ఉంటాయి. అంటే దీంట్లో వ్యక్తుల ప్రత్యక్ష క్షణికాధారణ వేగాన్ని పరీక్షిస్తుంది. అంటే ప్రత్యక్ష వేగము, క్షణికాధారిక వేగాన్ని పరీక్షిస్తుంది. దీంట్లో 2 భాగాలు ఉంటాయి. ప్రతి భాగంలో 100 అంశాలు అనేవి ఉంటాయి. అందుకే 2x100 అని ఇచ్చాడు. దీంట్లో స్పీడ్ టెస్టులు అనేవి చేస్తారు. తర్వాత 7వది భాషా వాడుక. భాషా వాడుక. భాషా వాడుక. దీన్నే స్పెల్లింగ్ అంటాం. స్పెల్లింగ్. భాషా వాడుక, స్పెల్లింగ్. దీంట్లో 100 పదాలు ఉంటాయి. 100 పదాలు. ఈ 100 పదాలు ఉంటే సాధారణ పరీక్షకు దగ్గరగా ఉంటాయి ఇవి. ఇచ్చిన పదాల్లో తప్పొప్పులు, అక్షర దోషాలను గుర్తించాలి. దీంట్లో స్పెల్లింగ్. దీంట్లో ఇచ్చిన పదాలు ఏమైనా ఉంటే దాంట్లో ఏమైనా తప్పొప్పులు ఉంటే ఆ తప్పొప్పులను గుర్తించాలి. తర్వాత
భాషా వాడుక వ్యాకరణం 8వది భాష వాడుక. దీంట్లోనే వ్యాకరణానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. వ్యాకరణానికి సంబంధించిన అంశాలు మొత్తము 60 అంశాలు ఇస్తారు దీంట్లో. 60 అంశాలు ఇస్తారు దీంట్లో. అంటే 4 భాగాలు, అంటే 15 × 4 = 60. అంటే ప్రతి దానిలో 15 విభాగాలు ఉంటాయి. మొత్తము 4 సెట్స్గా ఇస్తారు. అంటే దీంట్లో 4 విభాగాలు ఉంటాయి. అంటే ఒక్కో విభాగానికి 15 మార్క్స్గా ఉంటాయి. అంటే ఇది సాధనా పరీక్ష వంటిది. ఇది ఏంటిదంటే సొల్యూషన్ చేయాలి. వ్యాకరణాత్మకంగా తప్పు ఉన్న ప్రవచనాన్ని గుర్తించాలి. ఈ విధంగా 2వ టెస్టులలో ఈ విధంగా ఉంటాయి. తర్వాత 3వది మనకి 2వది సహజ సామర్థ్యం అని చెప్పుకున్నాం కదా. ఇక 3వ దానికి సంబంధించిన టెస్టులు థర్స్టన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. 3వది థర్స్టన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. థర్స్టన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. దీని రూపకర్త చేసిన వారెవరు? థర్స్టన్ రూపకర్త చేశాడు కాబట్టి ఈ మానసిక సామర్థ్యాల పరీక్షకు థర్స్టన్ మానసిక సామర్థ్యాల పరీక్ష అని దీనికి పేరు వచ్చింది. అంటే దీంట్లో 7 సామర్థ్యాలను గుర్తిస్తారు. మొత్తము 7 సామర్థ్యాలను గుర్తిస్తారు. అవి ఏంటి అంటే 1 సంఖ్యా సామర్థ్యము, 2వది పదధారాళత అంటే వర్డ్ ఫ్లూయెన్సీ అనేది ఏ విధంగా ఉన్నది. 2వది శాబ్దిక సామర్థ్యం, 3వది శాబ్దిక సామర్థ్యం ఏ విధంగా ఉన్నది అంటే వర్బల్. నెక్స్ట్ ప్రాదేశిక సామర్థ్యం ఏ విధంగా ఉన్నదో అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ స్మృతి సామర్థ్యం అంటే మెమరీ పవర్ ఏ విధంగా ఉన్నది. అదేవిధంగా వివేచన సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తారు. తర్వాత ప్రత్యక్ష సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తారు. ప్రత్యక్ష సామర్థ్యాలను టెస్ట్ చేస్తారు. మొత్తము 7 అంశాలు ఉంటాయి థర్స్టన్ మానసిక సామర్థ్యాలలో. మొదటిది సంఖ్యా సామర్థ్యము, 2వది పదధారాళత వర్డ్ ఫ్లూయెన్సీ ఏ విధంగా ఉందో టెస్ట్ చేస్తారు. తర్వాత శాబ్దిక సామర్థ్యము, 4వది ప్రాదేశిక సామర్థ్యం, 5వది స్మృతి సామర్థ్యం, 6వది వివేచన సామర్థ్యం, 7వది ప్రత్యక్ష సామర్థ్యాలను దీంట్లో టెస్ట్ చేస్తారు. అంటే ఈ సహజ సామర్థ్యాల పరీక్షల ఉపయోగాలు, మరి వీటి వల్ల ఈ సహజ సామర్థ్యాల పరీక్షల యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి, యూజెస్ ఏంటి, ఈ ఉపయోగాలు ఏంటి అంటే మనం ఒకసారి చూసినట్టయితే విద్య, వృత్తి సంబంధమైన కోర్సులకు శాస్త్ర పద్ధతుల్లో అభ్యర్థులను ఎంపిక చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లు కానీ ఏదైనా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వీటిని ఉపయోగించాలనుకున్నప్పుడు వ్యక్తులను ఈ టెస్టులలో పరీక్షలను నిర్వహించి వారిని తీసుకుంటారు. అంటే పరిశ్రమలలో ఉద్యోగాలకు తగిన వారిని ఎంపిక చేయడానికి ఈ టెస్టులను ఉపయోగిస్తారు. తర్వాత విద్య, వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించడానికి ఈ టెస్టులను నిర్వహిస్తారు. ఇవి ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినవి, ఈ ఇంటెలిజెన్స్ టెస్టులకు సంబంధించిన అంశాలు. దీంతో పార్ట్ 3 వైయక్తిక భేదాల్లో పార్ట్ 3 కంప్లీట్ అయింది. తర్వాత వీడియోలో ఈ వైయక్తిక భేదాలు ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ 2 పార్ట్స్లను కూడా మనము కంప్లీట్ చేసుకుందాం. తర్వాత వీడియోలో పార్ట్ 4కు సంబంధించి అభిరుచులు, మనకు ఇంట్రెస్ట్లు అనేవి ఏ విధంగా ఉంటాయి, వ్యక్తికి ఇంట్రెస్ట్లు అనేవి ఏ విధంగా, అంటే వ్యక్తులలో ప్రజ్ఞ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ ప్రజ్ఞలను ఏ విధంగా గుర్తిస్తాము, ఏ పరీక్షల ద్వారా ప్రజ్ఞను చేస్తాము, తర్వాత మాపనం చేస్తాము, అదేవిధంగా ఈ ప్రజ్ఞల వల్ల ఈ టెస్ట్లను ఉపయోగించి ఏ విధంగా ఉపయోగాలు పొందవచ్చు అనేవి మొత్తము ఈ దీంట్లో వ్యక్తికి ఏ విధంగా ఉంటుందనే చూసాము. తర్వాత వీడియోలో వైయక్తిక భేదాలలోనే అభిరుచులు, ఇంట్రెస్ట్లు ఏ విధంగా ఉంటాయి వ్యక్తికి అనేవి తర్వాత వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.